యా, సూపర్. సో మీరందరు కూడా చక్కగా వీడియోస్ ఆన్ చేసేసుకోండి. సో గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు సాయిలీల. అయితే మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ లో ఈరోజు February 28 అంటే మంత్ ఎండింగ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫేర్వెల్ లాగా మనం ఆనంద వేదిక చేస్తూ ఉంటాము. సో ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఆనంద వేదిక తర్వాత మనకి సర్టిఫికేట్స్ వస్తాయి. సో ఇదంతా పక్కన పెడదాము. సో కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ఏంటి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఈ వెబినార్ లో ఏం చెప్తారు, ఈ వెబినార్ 7 o'clock ఉంటుంది, ఎవ్రీ వీక్ ఉంటుందా, లేకుంటే వేరే టాపిక్స్ ఉంటాయా, ఇది ఒక క్లాసా ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అనేది విలువలతో కూడిన విద్యని ప్రతి ఒక్కరికి డిజిటల్ మీడియాని యూజ్ చేస్తూ, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో చక్కగా చేతిలో ఒక చిన్న మొబైల్ ఉంటే సరిపోతుంది, మీరు 100+ స్కిల్స్ నేర్చుకునేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే బోలెడ్ కేటగిరీస్ ఉన్నాయండి. హెల్త్ రిలేటెడ్ ఉంది, ఆర్ట్స్ రిలేటెడ్ ఉంది, లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, తర్వాత సోషల్ మీడియా స్కిల్స్ నేర్చుకోవచ్చు. చిల్డ్రన్స్ కి అయితే ఆల్మోస్ట్ 30+ కోర్సెస్ ఉన్నాయి. అది స్టడీస్ తో కాకుండా డిఫరెంట్ గా, సో మెమరీ పవర్ పెరగడానికి కానీ, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరగడానికి కానీ, వాళ్ళకి వాక్ చాతుర్యం పెరగడానికి కానీ, సో అందుకనేసే రూబిక్ క్యూబ్స్, చెస్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఇలా రకరకాల పిల్లల క్లాసులు ఉన్నాయి. పెద్దవాళ్ళవైతే ఆర్ట్స్, ఫ్యాషన్, బ్యూటీ, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, సో స్పోకెన్ సాంస్క్రిట్, తర్వాత కంప్యూటర్ స్కిల్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ కూడా ఈవెన్ అజూర్, పైథాన్, వీడియో ఎడిటింగ్, ఇలాగా రకరకాల క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్ ఇన్ వన్ పోస్టర్ వేశాను. సో ఎవ్రీ మంత్ 25th నుంచి 30th వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఒకవేళ 31st నుండి 31st వరకు, ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మనం అన్ని కూడా 1 month క్లాసెస్ డిజైన్ చేసినవి. సో ఈ 1 month లో మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో ఇలాగ 1 month కి టీచర్స్ అందరు కూడా చక్కటి సిలబస్ డిజైన్ చేసుకొని, ఈవెన్ కొంతమంది బ్యూటీషియన్ ఇక్కడ నేర్చుకొని పార్లర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వీడియో ఎడిటింగ్ నేర్చుకొని సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ప్రీ గురుకుల్ ఫౌండేషన్. సో ఇంతటితో ఆగిపోకుండా మనం వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఎందుకు అంటే సోషల్ అవేర్నెస్ పెంచడానికి, తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఎలా ఉండాలి అని పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్ కానివ్వండి, లేదు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించింది కానీ, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ స్పీకర్స్ ని తీసుకొస్తాము. ఎవ్రీ వీకెండ్ వర్క్ షాప్స్, వెబినార్స్ జరుగుతుంటాయి. అంతేకాకుండా వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి. సారీ, నేను వర్క్ షాప్ మైండ్ లో ఉంది, రేపు వర్క్ షాప్ ఉంది అనేసి, సో అందుకని వర్క్ షాప్ అన్నాను. సో అట్ ది సేమ్ టైం వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ రకరకాల సర్వీసెస్ అన్నమాట. సో ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ లో టీచర్స్ అందరూ సూపర్ టీచర్స్, చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్కరి మాట నుంచి నేను ఒకటే విన్నాను, ఆల్మోస్ట్ ఈ రోజు 300 మెంబర్స్ నోటి నుంచి, టీచర్స్ అందరికి ఓపిక ఎక్కువ, చాలా బాగా చెప్తారు, చక్కగా పిన్ టు పిన్ స్పూన్ ఫీడింగ్ చేస్తారు. అంటే స్పూన్ ఫీడింగ్ అంటే వాళ్ళకి తెలియకుండా కాదు, వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు, వాళ్ళు నేర్చుకునేటట్టు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో ఎవ్రీ డే వాళ్ళని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అందరు కూడా అన్ని విధాలుగా, ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ లో జాయిన్ అయితే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా స్విగ్గీ జొమాటోలో ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నట్టే అండి. సింపుల్ గా అన్ని క్లాసెస్ ఉంటాయి, హ్యాపీగా జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు వెబినార్ ఏంటి అంటే పవర్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్చువల్ గురించి, అంటే మానవ మేధస్సు గురించి మనకి ఈరోజు చెప్పడానికి రమా కులకర్ణి మ్యామ్ వచ్చేసారు. ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు, మోటివేషనల్ స్పీకర్, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ చాలా బాగా చెప్తారు. ఒకప్పుడు ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ అని చెప్పేదాన్ని, సో ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైనర్ కూడా మేడము. అంతేకాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అన్నిటికీ మించి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఎదుటి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కావాల్సినటువంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తారు. ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ సరే, ఇవన్నీ ఒక విధం అయితే, ఈవెన్ స్పిరిచువల్ గా కూడా మేడం చాలా బాగా చెప్తారు. సో ఆల్రెడీ మేము సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడుకున్నాము, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి గురించి మాట్లాడుకున్నాము. అంతేకాకుండా సెల్ఫ్ లవ్, అంటే మనల్ని మనం మర్చిపోకుండా ఎలాగ ప్రేమించుకోవాలి అది మాట్లాడుకున్నాము. సరే, ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈరోజు దీని గురించి మాట్లాడదాము. సో మేడంతో మాట్లాడి, మేడం దగ్గర ఉన్న కొంచెం
కొంచెం మంచి మంచి టిప్స్ తీసుకొని మనం కూడా ఇంటెలెక్చువల్ గా బాగా ఐక్యూ పెంచేసుకుందాము. సో గెట్ రెడీ. సో లెట్ us కాల్ రమా కుల్కర్ని మ్యామ్. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ సాయి లీలా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్. Okay, let us start the session. Before going to start the session, it's my right to start the any kind of the class with prayer. గురు ప్రార్థనతోనే ప్రారంభించడం నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ మన గురువులు నాకు తండ్రి లాంటి వారు, అందరికీ ప్రేమైన గురువు కూడా ఉన్నారు. వారిని కూడా తలుచుకుంటూ ఒక్కసారి 3 ఓంకారములు చెప్పి గురు బ్రహ్మ చెప్దాము. అందరు మ్యూట్లోనే ఉన్నారు, నా వాయిస్ కూడా వినబడుతుంది, సరిపోతుంది. 204. ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సతోం నమః. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు కాల్. ఐ విష్ అందరికీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా చెప్తారు మేడం, స్పోకెన్ ఇంగ్లీష్ బాగా చెప్తారు మేడం, స్పోకెన్ ఇంగ్లీష్ బాగా చెప్తారు మేడం అని అందరు ఇంట్రడ్యూస్ చేసేసారు ఆల్రెడీ. నన్ను ఈరోజు ఎందుకో నన్ను నేను మళ్ళొకసారి పరిచయం చేసుకుందామని నాకు గట్టిగా అనిపించింది. రమాదేవి కుల్కర్ని అనబడే నేను చాలా ఏళ్ళుగా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్ట్రగుల్ నుంచి అద్భుతంగా ముందుకొచ్చి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపాల్గా రకరకాల వర్క్ చేసి ఇంగ్లీష్ మీద చాలా వర్క్ చేసేసాను. ఇలా నా ప్రయాణంలో నేను మాట విలువను బాగా తెలుసుకున్నాను. మాట ఎలా ఉంటుంది, మాట ద్వారా మన లైఫ్ కరెక్షన్ ఎలా చేసుకోవచ్చు, ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మాట ద్వారా రోగాలు ఎలా తగ్గించుకోవచ్చు కూడా నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. మీరు నమ్మినా నమ్మకపోయినా చూద్దాం ఆ జర్నీ అంతా. ఒక్కసారి చిన్న స్మాల్ రివ్యూ పెట్టుకుందాం. అది ఎందుకు అవసరం అయిందో కూడా చెప్తాను నేను. ఈ తరుణంలో నా మీద నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చిన తర్వాత ఏమైంది, 2024లో నాకు చాలు అనిపించింది. జీతం చాలు, ఇంకా జీవితంలోకి వెళ్దాము, దేనికైనా ఒక అంతు లేదు కదా అనిపించింది. కొంచెం వర్డ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం వర్డ్స్ పట్టుకోండి. జీతం వద్దు, జీవితంలోకి వెళ్దాము అనుకొని నేను రిజైన్ చేశాను. మంచి శాలరీతో ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి జీవితంలోకి వచ్చాను. అంటే ఆనందకరంగా జీవితాన్ని గడిపే ప్రయత్నంలో నాకు ఎక్కడ ఈ మాట ద్వారా ముందుకెళ్ళాలి అనుకున్న టైంలో ఒక మంచి ఈరోజు ఆనంద వేదికలు కూడా చాలామంది అడిగారు మన మేడం గారిని, మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు. ఆవిడ అన్డౌటెడ్లీ ఆవిడకి ఆ టైటిల్ చాలా యాప్ట్, ప్రియతమ, లవ్లీ, మన బంగారం ప్రిన్సిపల్ గారిని అందరు అడిగారు ఏమని, మేడం మీకు ఎలా అసలు ఇంత మంచి అద్భుతమైన టీచర్లు ఎలా దొరుకుతారండి అంటే, ఆవిడ ఈరోజు అన్న మాట ఏంటంటే సేమ్ మైండ్ సెట్టింగ్ అండి అనేసారు గబుక్కున. ప్రతిసారి ఒకటి చెప్తారు, ఈసారి మాలాంటి ఆలోచన ఉంది కనుక మాకు అలాంటి వాళ్ళు దొరికారండి అని. అట్లా నేను ఇలా ఆలోచిస్తున్న టైంలో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 30th నేను లాస్ట్ వర్కింగ్ డే చేసి నా ఫైల్ అంతా వాళ్ళకి ఇచ్చేసి రిజైగ్నేషన్ చేసి వచ్చాను. మే 1 రోజు ఎఫ్జీలో కూర్చున్నా. ఎలా, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టింగ్ నథింగ్ అన్నట్టు. నేను ఇట్లా వస్తాను, ఇలా కూర్చుంటాను ఏమనుకోలేదు. రామారావు గురు గారికి కానీ, సుకన్య మేడం గారికి కానీ మాకు కొంచెం పూర్వాశ్రమంలో మాకు పరిచయం ఉంది. మేము ఒక రకంగా చెప్పాలంటే రామారావు గురు గారు ఒక ఏజ్లో, నేను ఒక ఏజ్లో, మేడం ఒక ఏజ్లో ఉన్నప్పటికీ మేము ఫ్రెండ్స్ని. అలా మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఆ బాండేజ్ ఉంది, మంచి ఒక చక్కనైనటువంటి చిక్కని ఆత్మీయత ఉంది మా మధ్యలో. రావడం జరిగిపోయింది. వీళ్ళ దగ్గర వచ్చి కూర్చొని చూస్తూ ఉండడము, ఆనంద వేదికలో వస్తున్న టైంలో సహజంగా నాకు మొదటి నుంచి చెప్పాను కదా, వ్యక్తిత్వ వికాసము అనబడే మాట వింటూ ఉంటాం మనం. వికాసమో అవికాసమో నాకు తెలియదు, ఆకాశము. కానీ మాట ఒక చక్కనైనటువంటి మలము. మాట ద్వారా మనిషి లోపల ఎలాంటి నిద్రాణంగా ఉన్నటువంటి ఎలాంటి శక్తులనైనా అంతర్గతంగా తట్టి లేపగలిగే అమోఘమైన శక్తి వాక్కు ఉంది. అందుకే వాక్కు సరస్వతీదేవి, అందుకే వాక్కు అమ్మవారు. వాక్కు ఈటగా కూడా మార్చుకోవచ్చు,
వాక్కును ఒక అద్భుతమైనటువంటి ఆయింట్మెంట్గా కూడా మార్చుకోవచ్చు. వీటితో నాకు సంబంధం లేదు కనుక అది నా డ్యూటీ కాదు. ఐఎమ్ నాట్ ఫర్ దట్. దట్ ఈజ్ నాట్ మై జాబ్. దాంతో నాకు సంబంధం లేదు ఈటలతో. ఓకే. అనుకున్నప్పుడు ఇట్లా చాలా చాలా చోట్లలో వెళ్ళడము, మాట్లాడడము, నువ్వు మాట్లాడుతుంటే మాకు చాలా బాగుంది అనిపించడము, నేను ఒక బుక్ రీడర్గా ఉండడం వలన, ఎంఏ సైకాలజీ కూడా చేసి ఉండడం వల్ల, లైఫ్ను బాగా స్టడీ చేస్తూ రావడం వలన అద్భుతంగా మానవ మనస్తత్వాలను అర్థం చేసుకోనే అవకాశాన్ని నాకు పరమాత్ముడు ఇచ్చాడు. అప్పుడు అనిపించింది, కొందరు అత్తకోడళ్ళు చచ్చెలా కొట్టుకుంటారు, కొందరు అత్తకోడళ్ళు చాలా బాగుంటారు, కొందరు వైఫ్ అండ్ హస్బెండ్కి దరిద్రుడు వచ్చాడు అని ఏమనుకుంటే దరిద్రంది అని వాడనుకుంటాడు. సభాపరంగా తప్పు మాటలు ఏమి మాట్లాడట్లేదు, వాస్తవాలు చెప్తున్నాను. కొందరికి తల్లి అంటే కోపం, కొందరికి కొడుకు అంటే కోపం, ఇట్లా కొందరికి బాస్ అంటే కోపం, కొందరికి చాలామందికి గురువులంటే కోపం. ఎందుకు ఇలాగా? మళ్ళీ మామూలుగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళినా, సైంటిఫికల్గా వెళ్ళినా అందరికీ సేమ్ భగవంతుడు అందరినీ సమానంగా సృష్టించాడు. సరే, కులమతాల గురించినటువంటి గొడవలు పక్కన పెట్టేస్తే హ్యూమన్ టెండెన్సీస్లో వస్తున్న ఈ మార్పులకి కారణం ఏంటి, దీనికి సంబంధించిన సైంటిఫికల్ రీజన్ ఏంటి అని ఒక్కసారి లైట్గా ఆలోచిస్తే ఇన్ని క్లాసులు వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? దయచేసి నా వర్డ్స్ అర్థమవుతున్నాయా? ఇక్కడ చాట్ మాత్రమే చేయండి, మాట్లాడకండి. అర్థమైతే అర్థమైందని, అర్థం కాకపోతే అర్థం కాదని చెప్తే మార్చుకునే ప్రయత్నం చేస్తా. కలై, హాయ్ బేటా, వచ్చినావు నువ్వు కూడా? ఓకే ఓకే, మాట్లాడకు. ఓకే, చూశాను అంతే. సో ఇదిగో ఇలా అనుబంధాలు ఏర్పడిపోయినాయి. సో అట్లాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నేను ఎంఏ హిందీ చేశాను. ఎంఏ హిందీ చేసి నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. తర్వాత హిందీ వల్ల నాకు హిందీ చాలా బాగుంటుంది, మన నేషనల్ లాంగ్వేజ్, సూపర్. జో లిఖా జాతా హై వై పడా జాతా హై లాంటి అద్భుతమైనటువంటి దేవనాగరి లిపి. బట్ ప్రాపర్గా నాకు నా జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి గ్లామరస్గా మార్చాలంటే ఇంగ్లీష్ కావాలి అనుకున్నా. అది గమ్యం. నేను ఒక గమ్యం ఏర్పరచుకున్న తర్వాత రూటు నాకు దొరికింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా నాకు ఒక గమ్యం వచ్చింది. ఈ మార్గం కాదు, నా లైఫ్కి నాకేం కావాలి ఆ నా అనబడే మనం అందరం ఎవరికి వాళ్ళు నేను మనము లేదు ఇందులో. వ్యక్తిత్వ వికాసంలో మనము లేదు. నాకు నేనుగా డెవలప్ అవ్వడం అన్న ఆలోచన వచ్చినప్పుడు కరెక్షన్స్ కనుక చేసుకోగలిగితే అందరి జీవితాలు దేదీప్యమానంగా ఉంటాయి. దీనిని ఆధ్యాత్మికంగా కాకుండా అందరికి అర్థమయ్యేలా సైంటిఫికల్గా వెళ్దాం అనిపించింది. అనుకున్నప్పుడు వ్యక్తిత్వ వికాసం అంటే నా ఉద్దేశంలో, కొటేషన్స్ చెప్పడం కాదు, నా ఉద్దేశంలో ఇట్స్ ఎ డిస్క్లైమర్. చాలా గొప్ప వాళ్ళు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళని తాకే అంత గొప్ప శక్తి నాకు లేదు. వాళ్ళందరి పాద పద్మాలకు వందనములు. నేను అనుకుంటున్నది చెప్తున్నాను. వ్యక్తిత్వ వికాసం అంటే మన మనస్సులో మార్పు రావడం, మన ఆలోచనల్లో మార్పు రావడం. మన మనస్సులో, మన ఆలోచనలో కనుక మార్పు వస్తే మేధస్సు అద్భుతంగా తయారవుతుంది. నువ్వు టైంకి రాగలవు, టైం టేబుల్ పాటించగలుగుతావు, నీకు టైమింగ్ వస్తుంది, నీవు హైలైట్ అయినటువంటి టైం లైన్కి కూడా వెళ్ళగలుగుతావు. నీ టైం లైన్ లైమ్ లైట్కి కూడా ఉంటుంది. ఇదంతా నీకు అంటే ప్రతి ఒక్కళ్ళ ఎవ్రీ ఇండివిజువల్. ఇక్కడ నీకు అని నేను ఎవరిని సింగులర్గా సంబోధించట్లేదు. అలా తెలిసినప్పుడు మనస్సు, మేధస్సుల గురించిన ఆలోచనను అందరికీ అందించాలనుకున్నాను. మళ్ళీ మేడంని అడిగాను నేను, ఈవినింగ్ క్లాసెస్ నేను ఎక్కువ తీసుకోను. ఎందుకు ఈవినింగ్ క్లాస్ ఎక్కువ తీసుకోవట్లేదు అంటే, నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, నా కొడుకు అంటే చాలా ఇష్టం, నా హస్బెండ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఉమెన్ ఓరియంటేషన్ వెళ్తున్నా అని మెన్ను నేను ద్వేషిస్తాను అసలు ఎప్పుడు అనుకోకండి. చాలా ఇష్టం నాకు మా వారంటే. అట్లాగే రామారావు గురూజీ అంటే నాకు చచ్చేంత ప్రేమ. మీ అందరికీ గౌరవం, భయము, భక్తి. నాకు భయము భక్తి కాదు, వారంటే నాకు ప్రేమ చాలా గొప్పది భక్తి కన్నా నా ఉద్దేశం. అంటే ఉమెన్ అంటే. బట్ నేను అనుకున్నది ఏంటంటే 11 AM కానీ 2 PM కానీ ఎక్కువ శాతం యంగర్ ఉమెన్, ఎస్పెషల్లీ యంగర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా బీటెక్లు చేసి, ఎంఎస్సీలు చేసి కూడా పిల్లల కోసమని న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండి వాళ్ళు జాబ్లు ఆపేసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు చాలామంది. అట్లాంటి యంగ్ ఉమెన్ని, తర్వాత పెద్దవాళ్ళు రకరకాల డిప్రెషన్స్ వలన కానీ రకరకాలుగా వాళ్ళు స్టడీస్ ఆపేసి పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఒక వర్గంగా ఇంట్లో ఉమెన్ ఉన్నారు. వాళ్ళను నేను తాకాలంటే ఆఫ్టర్నూనే నాకు రైట్ టైం అనిపించింది. అలా 11 AM స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకొని మళ్ళీ మ్యామ్ని అడిగి మనం మ్యామ్ది అయినా నాదైనా సేమ్, ఇది వ్యక్తిత్వ వికాసం, ఈవెన్ మన ప్రిన్సిపాల్ది గారు, దీనిని కూడా తీసుకెళ్దాం అంటే ఎలా ఇస్తావు, ఎలా అని మాట్లాడుకున్నప్పుడు అందరూ వెళ్ళే మార్గంలో కాదు, నేను కొంచెం ఇలా సైంటిఫికల్గా వెళ్తే ఎట్ ద ఎండింగ్ స్పిరిచువల్ చేద్దాము.
ఇట్స్ అ ఫెంటాస్టిక్ అని అట్లా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి సక్సెస్ మైండ్ సెట్ అండ్ పర్సనాలిటీ గ్రోత్ అని 2 PM క్లాస్ తీసుకున్నాను. కానీ అది అన్ఫార్చునేట్లీ 1 month నైట్ పెట్టాము, చాలామంది జెంట్స్ వచ్చారు, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఆ టైం కూడా నాకు కొంచెం ఇబ్బంది ఇంట్లో ఈ టైం. సరే ఆఫ్టర్నూన్ మళ్ళీ సేమ్ మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆఫ్టర్నూన్ క్లాస్ పెట్టాను. ఈ క్లాస్ చాలామందికి రీచ్ అవ్వట్లేదు. లక్కీగా సాయి గారు మళ్ళీ నాకు ఈరోజు ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటారని నేను అంతా ఇంట్రడక్షన్ ఇచ్చాను. రండి 2 PMకి కానీ 11 AMకి కానీ మీకు కుదిరితే జాయిన్ అవ్వండి. సాయి మేడం ఇక్కడ ఈరోజు వెబినార్లో చాలామంది నా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నా సీనియర్స్ అండ్ నా జూనియర్స్ ఉన్నారు. ఇందులో వాళ్ళందరికీ FG తెలీదు. FG కూడా తెలియని వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు. నేను మాత్రం తెలిసి ఇది రమదేనా ఇది రమదా అనుకుంటూ వచ్చింది చూడండి, ఆవిడ అదే. నేను అప్పటికే క్లాస్లో ఉన్నాను. సో FG ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఒక దైవం మానుష రూపేణ అని చెప్తే అది నిజమే అయితే అలాంటి మనస్సు మేధస్సును సక్రమంగా ఒక సమాజ సేవలో భాగంగా వినియోగించడం కోసం కదం తొక్కినటువంటి ఒక 3 వ్యక్తుల అద్భుతమైనటువంటి ఆలోచనలకు ఆవిష్కరణ ఫ్రీ గురుకుల్ అనబడే ఈ సంస్థ. 150 కోర్సెస్ కేవలం 300 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు మాత్రమే, రేపు కూడా ఉంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. మన క్లాస్ అయిపోయాక మళ్ళీ సాయి గారు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు సాయి గారు, వాళ్ళందరికీ ఒక్కసారి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. 275 మందిలో మ్యాక్సిమం 100కు పైగా ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళందరికీ మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. FGకి వెరీ న్యూ, కేవలం రమా కుల్కర్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోండి. ఈరోజు టక ఇది అయిపోగానే అందరూ కూడా 2 PM సక్సెస్ మైండ్ సెట్లో ముందందరూ జాయిన్ అయిపోండి. 11 AM స్పోకెన్ ఇంగ్లీష్ కూడా జాయిన్ అవ్వండి. దాని తర్వాత మీ కెరీర్కి ఉపయోగపడేటివి బోలెడంతమంది మీరు టైలరింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్. చాలామంది అద్భుతమైనటువంటి టైలర్స్ ఉన్నారు మా దగ్గర. ఎలిజబెత్ టైలర్ కాదు, బట్టలు కుట్టే టైలర్స్. అందరూ చూడండి, మీకు ఏది కావాలంటే అది. అందరు FGలో జాయిన్ అవ్వండి. మన జర్నీ, మన ఫ్రెండ్షిప్ జర్నీ FGలో కూడా కొనసాగని. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్. తర్వాత ఇలా చేస్తూ చాలా స్కూల్స్కి కాలేజెస్కి కూడా వెళ్తాను. చాలా అంటే డబ్బు పరంగా కూడా చాలా బాగా వస్తుంది నాకు. నిన్న కూడా ఒక స్కూల్కి వెళ్ళొచ్చాను. 4th రోజు ఇంకొక 2 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నాను నేను. డిఫరెంట్ ఒక 2 పేపర్స్కి కాలమిస్ట్గా ఉన్నాను. ఒక 4-5 పుస్తకాలు ఆల్రెడీ వేశాను. ఇంకొక 10 రోజుల్లో ఇంకొక కొత్త బుక్ రాబోతుంది. ఆ కొత్త బుక్ పేరు గగ్గమ్మ రమక్క కథలు. మీకు అనౌన్స్ కూడా చేశాను. 22 to 25 స్టోరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టోరీస్ కూడా అక్కడ అన్ని కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజెస్ తీసుకున్నవే ఉన్నాయి. ఎక్కువ శాతం 20 to 25 స్టోరీస్తో అన్ని కూర్చో ఒక బుక్ వేస్తున్నాను. వ్యక్తిత్వ వికాసం పుస్తకం నెక్స్ట్ మంత్ రాబోతుంది. తెలంగాణ భాషలోనే రాసినటువంటి ఇంకొక పుస్తకం కూడా April or May మంత్లో తీయబోతున్నాను. ఇదంతా కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సాధించాలని తపన ఉంటే కాదేది అసాధ్యం. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతాం. నీలో సాధించాలని తపన నీకు ఇచ్చేది నీలో ఉన్న సంకల్పం. ఆ సంకల్పానికి ప్రోదిమే పోసి నిన్ను నడిపించేదే నీ మనస్సు. నీ మనస్సు ఎట్లా చెప్తే అట్లా వినేదే నీ బ్రెయిన్. ఇదే ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్. లెట్ us స్టార్ట్. ఓకే, ఇక మన టాపిక్ ఏంటి? మదర్డ్. ఎంత మంచి టైటిల్ పెట్టారు. నేను ఏదో పిచ్చిగా ఇస్తే సాయిలీల గారి గురించి మీకు తెలియదు, ఎంత బాగా సెట్ చేస్తారంటే బుల్లెట్ పాయింట్స్. నేను ఏదో మ్యామ్ ఏదైనా ఏంటంటే నాకు నిర్లక్ష్యం క్యాండిడేట్. నేను మా శైలజకి మమతకి బాగా తెలుసు, వాయిస్ చేస్తాను, ఏదో బిజీగా ఉంటాను. ఆవిడ ఎంత బాగా క్రిస్పీగా వాటిని సెట్ చేస్తారంటే సాయిలీల గారి గొప్పతనం సాయిలీల గారికి ఇచ్చేస్తున్నాను నేను. ఎంత మంచిగా టైటిల్ సెట్ చేసి ఆ బుల్లెట్ పాయింట్స్ అంతా ఆవిడ రాశారు, నేను కాదు. మీరు ఈరోజు చూసారా, అంత బాగా రాస్తారు అమ్మాయి. ఓకే, మనమంతా ఎవరము? ఒక సాధారణమైనటువంటి మనుషులం. మనందరం ఎంత బరువు ఉంటాం? బాబోయ్, శివరామకృష్ణ గారు గుర్తుకొస్తారు. ఆయన దలుచుకోకుండా మనం క్లాస్ చేయలేం. బాడీ బరువు కాదండి, మనం ఎంత బరువు ఉన్నా సుమారుగా ప్రతి మనిషి యొక్క, మన ఈరోజు టాపికే మెదడు కనుక 1.2 కిలోల నుంచి 1.5 కిలోలు అంటే సుమారుగా 1200 to 1500 grams ఉంటుంది ఒక్క బ్రెయిన్ పవర్. వాడికి తెలివి ఎక్కువ, తిన్నదంతా బుర్రకే పోతుంది అంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు ఏది చెప్పినా కరెక్టే ఉంటుంది. కానీ పురుషుల్లో మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఉంటుందట వాళ్ళకి. అంటే 1.4 నుంచి స్టార్ట్ అవుతుందట. ఇది 1.2 నుంచి 1.3 అంటే అది 1200 to 1300, వాళ్ళకి 1200 to 1400 to 1500 అట్లుంటుందట. న్యూ బార్న్ బేబీకి ఇది సైన్స్.
నేనేమి కనిపెట్టలేదు, ఇది సైన్స్. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి చెప్పండి, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. డబ్బు వస్తే వస్తుంది, పోతే పోతుంది, కానీ జ్ఞానం అంత ఈజీగా అందరికీ రాదు. జ్ఞానాన్ని పొందించే ఏ మార్గం ఉన్నా, జ్ఞానాన్ని పెంపొందించుకునే ఏ చిన్న అవకాశం ఉన్నా, ఒక మనిషి అన్నవాడు జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే ప్రయత్నించడమే నిజంగా మనిషి జీవితానికి సార్థకత. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నచ్చితే అస్సలు మనం చాలా హ్యాపీగా ఉంటాం. మనకు వేడితన అవసరం లేదు, చినిగిపోయిన నైటీలు కూడా హ్యాపీగా ఉంటాం. మన ఫేవరెట్ డ్రెస్. అవును, తప్పేం లేదు. సో అప్పుడే న్యూ బార్న్ బేబీకి 350 to 400 grams వెయిట్ ఉంటుందంట. చూడండి ఎంత బ్యూటిఫుల్ కదా. అంటే మన శరీరంలో, మన మొత్తం శరీరంలో, మన బాడీ వెయిట్లో 2% మాత్రమే మెదడు వెయిట్ ఉంటుంది. 2% మెదడు వెయిట్. 1400 grams, 1200 grams. న్యూ బార్న్ బేబీకి 350 grams, 400 grams వచ్చేయండి. అంటే ఆక్సిజన్ మాత్రం 20% మెదడు వినియోగించుకుంటుందట. ఇప్పుడు అర్థమవుతుందా? యోగా గురువులందరూ ఓంకారం చాలా బాగా చేయండి అని ఎందుకంటారు? ఫుల్ బ్రీత్ని ఇన్స్టాల్మెంట్లలో ఈఎంఐలో తీసుకోవద్దని ఎందుకంటారు? ఈఎంఐలని వాళ్ళు అన్నారు లేదు, కానీ కొన్ని కొంచెం బుట్టించిన ఇక్కడ. ఈఎంఐలో అట్లా తీసుకోవద్దు. ఈఎంఐలు మనం అట్లా కడతాం కదా. కారు ఈఎంఐ ఎట్లా కడతాం సాయి మనం కదా? ఇండియా ఈఎంఐలు ఎట్లా కడతాం? అట్లనే కడతాం ఈఎంఐ. అట్లా ఈఎంఐలో తీసుకోవద్దని అందుకే చెప్తారు అన్నట్టు. అంటే ఫుల్లెస్ట్ బ్రెత్ తీసుకోవడం, బ్రెత్ని అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే 20% ఆఫ్ నీ ఆక్సిజన్ని, ఇది సైన్స్ చెప్తోంది, నాట్ మీ. చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. బాడీ నుంచి మనం తీసుకునే ఊపిరి నుంచి 20% ఊపిరి నువ్వు ఎంత తీసుకుంటావు అంత. నీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఎంత ఉందో చూసుకో, అంత తీసుకుంటా. అంట ఎంత అద్భుతం చూడండి. అంటే మెదడు బరువు చిన్నదే, కానీ దాని సామర్థ్యం అద్భుతం. తనకెందుకు అంత నాలెడ్జ్ ఉంది? తనకెందుకు అంత నాలెడ్జ్ లేదు? ఊపిరి తక్కువ ఇస్తున్నావు, ఫుడ్ తక్కువ పెడుతున్నావు. క్యాచ్ మై పాయింట్ డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా బయాలజికల్ మా స్వరూప్కి అయితే బయాలజికల్ సైన్స్ టీచరే. బయాలజికల్ సైన్స్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు ఈరోజు. పర్లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కనుక ఊపిరిని నువ్వు ఎంత ఫుడ్ ఇవ్వగలుగుతావో దాంతో బట్టి దానికి వర్క్ చేస్తాము. ఇక మనము యాక్టివిటీ స్టార్ట్ చేసుకుందాము. అందరు రెడీగా ఉండండి. యాక్టివిటీస్ చూపించడం, ఇందులో చార్ట్లో చూడడం మాత్రమే మనం చేయాలి. ఒకటి, ఫస్ట్ వన్. ఒక గురువుగారు ఉన్నారు, మన రామారావు గురువుగారు ఉన్నారు. నన్ను సాయిని ఒక రూమ్లో పంపించి అడిగారు ఆయన, ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి అమ్మా అని అడిగారు ఆయన. సాయి ఒక లెక్క చెప్పింది, నేను ఒక లెక్క చెప్పా. సాయి ఏం చెప్పింది, నేను ఒక లెక్క చెప్పాను. గురుగారు, నేను, సాయి, సుకన మేడం, శైలజ నలుగురం ఉన్నామని చెప్పాను. సాయి ఏం చెప్పింది, చైరు, బల్ల, కుర్చీ, గాలి, ఏసీ అన్నది. ఎవరు రైట్ ఎవరు రాంగ్? టకా 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 మీరు యాక్టివిటీ అక్కడ కొడుతుండాల. మీ బ్రెయిన్ యాక్టివిటీ ఈరోజు. మీరు కామ్గా ఉండకూడదు, చేతులు కూడా పనిచేయాలా. మ్యామ్, కావాలంటే ఒక 2-3 మెంబర్స్ కి మనము కోహోస్ట్ లాగా పెట్టేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్స్ ఇవ్వచ్చు కూడా. అంటే చాలా ఉన్నాయిరా, అసలు టైమే సరిపోదు, 12 అయిపోతుంది. సరే మ్యామ్, అయితే సబ్జెక్ట్ చార్ట్లో మధ్యలో పెట్టండి. కట్టన అయిపోతుంది, సైన్స్ కదా. అందుకే అట్లా వద్దు, చూసుకోవడం, అబ్జర్వ్ చేయడమే. ఎందుకంటే ఇంకా 2-3 యాక్టివిటీస్ ఎన్ని చార్ట్లో కుదురుతాయి. పెట్టండి అయితే స్టూడెంట్స్. చాట్ బాక్సే, లేదా ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడమే. సరే, ఎవరు కరెక్ట్? మనుషులు అని చెప్పిన నేను కరెక్టా? చేరు బల్లా అని చెప్పిన ఆవిడ కరెక్టా? బోత్ ఆర్ కరెక్ట్, యూ కరెక్ట్. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇక్కడ నేను చెప్తామేనండి. నేను లెక్క పెట్టాను, తను పరిశీలించింది. ఇక్కడ తేడాలు పట్టుకోండి. నేను లెక్క పెట్టాను. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఈ టాపిక్ 2-3 సార్లు విన్న వాళ్ళు కూడా ఆసక్తిగా వినాలి. నేను కంత్రి అంటా కదా, అందుకే మీకోసం ఇవన్నీ తీసుకొచ్చా. నేను లెక్క పెట్టాను 1 2 3 4. నేనేమన్నాను, నేను, సాయి అండ్ సుకన్య గారు, శైలజ నలుగురం అన్నాను. ఆవిడేమంది, చైర్లు, బల్లలు అన్నది. తను పరిశీలించింది, నేను లెక్క పెట్టాను. ఎవరు చేశారు ఈ 2 పనులు? మళ్ళీ మీరు చార్ట్ తీస్తూనే ఉండాలి. మీ చార్ట్ అట్లీస్ట్ మీ నోట్బుక్లో రాసుకుంటూ ఉండండి. మీరు ఎంత హౌ ఫేర్ యువర్ రైట్ అనేది మీకు తెలుస్తుంది. ఎవరు ఏది చేశారు? లెక్క పెట్టింది బ్రెయిన్, పరిశీలించింది మైండ్. ఆ ఆటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆట మీకు అర్థమైతే సూపర్ ఫెంటాస్టిక్, కరెక్షన్ చేసుకోండి. ఇంకా డీప్గా మీకు కావాలనుకుంటే 2 PM వచ్చేసేయండి. ఇదే పర్సెప్షన్స్ అంటే. పర్సెప్షనల్ ట్రైనింగ్ ఇది. పర్సెప్షనల్ ట్రైనింగ్ మనకు వచ్చి ఉండాలి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు అందరూ మీ పెన్ను, నోట్బుక్ ఆర్ పెన్ తీసుకొని 9 చుక్కలు పెట్టండి ఫటఫట. నేను ఒకటి రెడీగా పెట్టుకున్నా మీకోసం. 9 డాట్స్ పెట్టండి. 9 డాట్స్, 3 3 3 3 9 డాట్స్.
1 2 3 4 5 6 7 8 9 కనబడుతుందా అమ్మా సాయి? మ్. దీన్ని ఒక్కసారి పెన్ను పట్టుకుంటే పెన్ను తీయకుండా 4 లైన్స్ మాత్రం వచ్చేలా కలపండి. 1 మినిట్. ఎవరు ఫస్ట్ కలిపితే వాళ్ళకి అక్కడ క్లోజ్ చేస్తాం. గ్యాలరీ పెడతాను, ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు చూపించేసి. ఇలా చూపించండి, అట్లీస్ట్ మాకు సరిపోతుంది. పెన్ ఎత్తకుండా వాళ్ళు ఎలా అట్లా అట్లా తీసినా మనకు తెలిసిపోద్దిగా. ఈ 9 డాట్స్ని కలపాల. తేజస్వి గారు ఏదో రాశారు, అశ్విని గారు రాశారు. కలిపారా? ఒక్క డాట్ కూడా మిస్ అవ్వద్దు, అన్ని డాట్లు రావాలా. సమంత గారు కరెక్టేనా? ఎవరు కలిపారు? అయ్యో ఆ మిగతా చుక్కలు ఏం చేస్తావు? అన్ని చుక్కలు కలిసిపోవాలా. మిగతా చుక్కలు క్యా కర్తే అమ్మా? అన్ని చుక్కలు కలవాలా, కేవలం 4 గీతలే ఉండాలా. మళ్ళీ ట్రై చేయండి. ఎలా చేయాలంటే ఇక్కడ ఎలా ఆలోచించాలి అన్నదే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. మనం ఇక్కడ వరకే పరిమితం అవుతాం కనుక సమస్యలు వస్తాయి. నన్ను అన్మ్యూట్ చేయండి అంటున్నారు. ఎవరు అన్మ్యూట్ లేదు, మీకు స్పాట్లైట్ చేస్తాము. లతారెడ్డి గారు మీది ఒకసారి ఫోటో చూపించండి. షో మీద ఫోటో లతారెడ్డి గారు. అయ్యయ్యో అన్ని గీతలు రావద్దే, చుక్కన ముగ్గు వల్ల వేశారు. అశ్విని రాంగమ్మ 4 గీతలు చారానా, 4 గీతలు, ఓన్లీ 4. నేను కలిపేసి మీకు చూపిస్తా. పెన్ను తీయొద్దు, ఒక్కసారి ఎత్తామంటే. 2 3 అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ రావాలి. 4 కలిపేసాను. ఇంకా పారా. ఇలా ఎవరైనా చేస్తే శబాష్ అనుకోండి. దానికి కూడా ఎంపీ ఇస్తున్నారు కనవద్దు. నేను అనుకున్నాను రమాదేవి ఇస్ వెరీ గుడ్. అలా ఎవరైనా చేశారంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇలా ఎవరైనా చేస్తే హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయాలి. నేను చేశాను వర్చువల్ హ్యాండ్ రైజ్. చాలా ఉన్నాయి మరి. వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయండి. అయ్యింది అంటే ఇలా ఎలానో చూడండి. ఇది ఎవరు ఆడారో కూడా చెప్తా ఆట. మన మైండ్ ఎందుకు షార్ప్ ఉంటుంది అన్నీ మీకు ఎలా గుర్తుంటాయి మ్యామ్? ఇలా ఉంటే గుర్తుకుంటుంది. ఇదిగో ఫస్ట్ ఏం చేస్తాం, నేను పెన్ను తీయకండి అన్నాను, కానీ వెళ్ళిన చోటు నుంచి మళ్ళీ రాకండి అనలేదు. ఏమొకరు వచ్చింది సంజయ్, అర్థమైందా? ఎన్ని గీతలు ఉన్నాయి చూడండి, ఎన్ని గీతలు ఉన్నాయి. హౌ మెనీ లైన్స్ కలెక్ట్? 4. Every dot is covered. This is బ్రెయిన్ ఏం చేసింది? మీరు చెప్పినట్టు అన్ని పరిమితులు పెట్టింది. మైండ్ దాన్ని దాటింది. ఇక్కడ ఏం చేయాలి? మైండ్ గొప్ప, బ్రెయిన్ గొప్ప? 2 గొప్పే. రెండుటిని ఎలా కలుపుకోవాలి అన్నది మన చేతిలో ఉంటుంది. ఇంకా 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ చేయడానికి ఇష్టంగా ఉన్నారా? ఊరికే మేము వింటాం మేడం, మీ కష్టాలు వద్దు, నువ్వు చెప్పుకుంటావో బ్లాబ్ అని అంటారా? ఆర్ యూ రెడీ టు లిసన్ ఫ్రెండ్స్? ఆర్ యూ రెడీ టు గో ఫర్ దిస్ యాక్టివిటీస్? ఓకే, షాబాష్. నేను ఇంకొకటి చూపిస్తాను, వెంటనే మీరు రెడీగా ఉండండి. ఇది ఏంటి చెప్పండి. ఇది ఏంటి? చాట్ బాక్స్ లో పెట్టచ్చు. కొందరు డైరెక్ట్ గా బ్లూ అంటారేమో. సూపర్. బ్లూ. ఇది బ్లూనా? ఇది బ్లూనా? ఏంటి? రెడ్. రెడ్ లో వేరే అత్తి. రెడ్ ఇంగ్లీష్ లెటరు, లెసన్, అక్షరాలు. సూపర్ అసలు. రెడ్ కలర్ లో రాసిన బ్లూ, అది బ్లూ వర్డ్. రెడ్ కలర్ లో రాసిన బ్లూ వర్డ్. ఎప్పుడైతే ఇలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలుగుతామో
దీనినే లాటరల్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. దురదృష్టవశాత్తు ఇలాంటి ఎడ్యుకేషన్ కొరవడిపోయి అండర్స్టాండింగ్ నుంచి బట్టి సిస్టమ్కి వెళ్ళిపోయింది మనది. కనుక మనకేమవుతుందంటే మన చదువు పరిమితం అయిపోయింది. అపరిమితంగా అంటే విజువలైజేషన్ అనంతంగా ఉండాలి, ఫుల్నెస్ ఆఫ్ రెస్పాండ్కి వెళ్ళగలగాలి. ఆ అపరిమితంగా వెళ్ళగలగడం అనేది బ్రెయిన్ అండ్ మైండ్ యొక్క కోఆర్డినేషన్. బ్రెయిన్ అందరికి ఉందా లేదా? ఉందా లేదా? నాలుగు మీకు ఏమైనా డౌట్ ఉందా? నాకు డౌట్ అప్పుడప్పుడు ఉందా లేదని కొంచెం అప్పుడప్పుడు ఏరడా చేస్తా. ఉందా లేదా? ఉందా? మనస్సు ఉందా లేదా? మనస్సు టన్నులు ఉంది అందరికి. మనస్సు టన్నులు ఉంది, కానీ అది ఎట్లుండాలో అట్లా లేదు. అట్లా ఇంకొకటి చూద్దాం. లాస్ట్ ఒక తాత దగ్గర 2 కుక్కలు ఉన్నాయట. తాత దగ్గర ఎన్ని కుక్కలు ఉన్నాయి? 2 కుక్కలు ఉన్నాయి. కృష్ణవేణి గారు మీరు కొంచెం సరిగ్గా కూర్చోరా ప్లీజ్, ఏమనుకోకండి. వెబినార్లో ఉన్నాం కదా, యూట్యూబ్లో వచ్చేస్తాయి మీ కాళ్ళు. 2 కుక్కల్లో ఒక కుక్కకి కోపం భయం ఎక్కువ. తాత దగ్గర ఉన్న 2 కుక్కలకి ఒక కుక్కకి కోపం ఎక్కువ, భయం ఎక్కువ. ఇంకొక కుక్కకి ప్రేమ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. తాత ఈ 2 కుక్కల్లో ఏది గెలుస్తుంది అని అడిగిండట మనవాడు. తాత ఈ 2 కుక్కలకు ఫైటింగ్ మనం పెడితే ఏది గెలుస్తుంది అని అడిగిండట. మనవాడు అడిగాడు తాతని. అప్పుడు తాత సూపర్ ఆన్సర్ చెప్పాడు. ఆ తాత మైట్ బి ఎలాంటి ఆన్సర్ చెప్పుంటాడు చెప్పండి? ఆలోచించండి. అంత ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న ఎంత లాటరల్. ప్రేమ ఉన్నది. ఎందుకు సార్ ప్రేమ ఉన్నది గెలుస్తుంది? వర్షిత ఎందుకండి? ఫస్ట్ కుక్క ఆన్సర్ వినండి. ఇప్పుడు వావ్ అనుకుంటారు. ఓకే, ప్రేమ ధైర్యం ఉన్నది గెలుస్తుంది. నేను ప్రేమగా ధైర్యంగా ఉన్నాను. ఎవడన్నా వచ్చి నా మీద రప్పని పడిపోయి కత్తి పెట్టి పొడిచాడు అనుకో, నేను గెలుస్తానా? గెలం కదా. తాత ఏమాన్సర్ చెప్పాడంటే, నువ్వు దేనికి బాగా ఆహారం పెట్టి పెంచుతావో అది గెలుస్తుంది అన్నాడట. క్యాచ్ మై పాయింట్. లక్ ఏం లేదు. నో లక్ ఎట్ ఆల్. జియోమి నో లక్ ఎట్ ఆల్. తాత దగ్గర ఉన్న 2 కుక్కలు వాడి మైండ్ సెట్టింగ్స్. నువ్వు దేనికి బాగా ఫుడ్ పెడతావో అది స్ట్రెంగ్తన్ అవుతుంది, అది గెలుస్తుంది. ఇప్పుడు నీకు కోపమో భయమే కావాలి. కోపమో వాళ్ళకి డెఫినెట్లీ భయమే ఉంటుంది. దానికి బాగా ఫుడ్ ఇస్తావు, అప్పుడు అది గెలుస్తుంది. లేదు నీకు ప్రేమ ధైర్యం కావాలి, అప్పుడు నువ్వు దానికి ఫుడ్ ఇస్తావు, అది గెలుస్తుంది. హౌ ఈజీ లైఫ్ ఈజ్ కదా. ఇవి అర్థమైతే చూడండి, ఆలోచించండి. హౌ ఈజీ లైఫ్ ఈజ్, హౌ ఈజీ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్. గ్రామర్ నేర్చుకొని ఒక్కొక్క వాక్యం పట్టుకుంటూ పోతే ఎన్నటికీ ఇంగ్లీష్ రాదు. అల్కాగా ఎందుకు క్లోజ్ చేస్తుంది మా వాళ్ళకంటే ఇలా నేర్చుకుంటాం. అది కూడా కనుక లైఫ్ ఈజ్ రియలీ 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 సెలబ్రేట్ ఇట్. నాకు అన్ని కష్టాలే ఉంటాయి. కెలరీ స్టోరీ చెప్తా చాలా మందికి. ఇప్పుడు చెప్పలేను నేను, మనకి ఈ సైన్స్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది ఈరోజు. నాకేమి లేదు, ఏముందో ఆలోచించరా బై. ఫస్ట్ లేదు ఏముందో ఆలోచించు. నీకు ఏమి ఉంది? అయ్యో నాకు అన్నీ లేవు. గతం గతః అని అంటాడు కదా బాబా గతం గత. దాన్ని ఇంకొంచెం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. గతం నాస్తి కాదు నేస్తం, అది మన అనుభవాల ఆస్తి. గతాన్ని ఆధారంగా చేసుకొని భవితలోకి పయనిద్దాం. ఏది లేదు 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 ఎక్కడుంటుంది చెప్పండి? నాకెప్పుడూ చాలా ఆశ్చర్యం. టాటా గారికి డబ్బులు లేవా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర డబ్బులు లేవా? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర డబ్బులు లేవా? చాలా డబ్బులు ఉన్నాయి కదా. నా మీదనో మీ మీదనో చూసుకుంటే నాకు తెలియదు, సారీ మీ గురించి. బట్ వాళ్ళు ఉన్నారా? వై డూ యూ మేక్ యువర్ లైఫ్ కాంప్లికేటెడ్? లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. ఎవరో ఇచ్చారు, ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అవినేష్ గారు సూపర్ అండి. ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా ఇంగ్లీష్ ఈజ్ నీడెడ్ సబ్జెక్ట్ నవడేస్. వచ్చి తీరాల్సిందే సబ్జెక్టు, అది ఫేవరెట్ ఉన్నా లేకున్నా. ఓకే, ఇప్పుడు ఇంకొకటి. సో తాత మనవడు ఏ ఆహారాన్ని ఇస్తే ఆ కుక్క పెరుగుతుంది. సో నీకు కూడా, నీలో కూడా, నాలో కూడా, అందరిలో కూడా, ఆయనలో కూడా, వీళ్ళలో కూడా, నా ముందు మా జనాలు పోతున్నారు వాళ్ళని చూపిస్తున్నా, అందరిలో కూడా ఈ 2 కుక్కలు ఉన్నాయి. నువ్వు ఏ కుక్కకేస్తావు చూడు.
ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు, ఎప్పుడు అల్లరి చేసేవాడు, ఎప్పుడు చిన్న 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 పిట్టి దొంగతనాలు చేసేవాడు. మంచిగా మారిపోయిన మనం వాడిని అలాగే చూస్తామా చూడమా? చూస్తామా చూడండి, వాడు నిజం చెప్పినా కూడా అలాగే చూస్తాము లేదా? ఎప్పుడు చూడగలుగుతారంటే మన పర్సెప్షన్లో, మన ఆలోచన విధానం అట్లా చుక్కలు పెట్టినాం చూడు, ఇట్లా అట్లుంటే అట్లా వస్తుంది అన్నట్టు. అదే మైండ్ అండ్ బ్రెయిన్ గేమ్. ఈజీగా లేదు. ఇప్పుడు ఒక ఆట మీరు చీట్ చేసుకొని ఆడతారా, మీ ఇష్టంగా ఆడతారో నాకు తెలియదు, కానీ నేను కొన్ని వస్తువుల పేర్లు చెప్తాను, అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెక్ చేయండి. లేదా పెన్నుతో రాస్తా అంటే రాసుకోండి. మళ్ళీ మీకు స్కానింగ్ లాగే రిపీట్ లేదు, ఉండదు, మళ్ళీ చెప్పడం ఉండదు, అవన్నీ ఏముండవు. ఇంకా క్రూయల్ అబ్బా, నేను అలా పుట్టేశా. ఒక్కటేసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. స్టార్ట్. బుక్, ట్రీ, ఆర్డర్ మిస్ అవ్వద్దు, రివర్, మూన్, గ్లాస్, టీచర్, క్లాక్, ఫ్లవర్, పెన్, చైల్డ్. ఫెంటాస్టిక్. బుక్ మూసేయండి, బుక్ మూసేయండి, నిజంగా మూసేయాలి. ఇప్పుడు వేరే పేపర్లో రాయండి. ఎంత మీ మైండ్ పవర్ మీరు చెక్ చేసుకోండి. వేరే పేపర్లో రాయండి. సేమ్ ఆర్డర్ రావాలా, ఎన్నునే అన్నీ రావాలి. మీ బ్రెయిన్ని, మీ ఐక్యూను చెక్ చేద్దాం. మీ 50స్లో ఉన్నారు, 60స్లో ఉన్నారు, 25లో ఉన్నారు, 36లో ఉన్నారు. చూద్దాం మీ ఐక్యూ ఎంత ఉందో. మాకేం చెప్పరు మీరు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారు అంతే. ఫాస్ట్గా రాస్తారు. 1 10 కౌంట్స్లో 10 9 8 మ్యామ్ మీరు కాన్సెప్ట్ అసలే 7 మర్చిపోతున్నారు. 6 5 4 3 2 1. ఓకే, క్లోజ్. ఇప్పుడు మీరే చెక్ చేసుకొని చూసుకోండి. ఆ పక్కన పేజ్ టర్న్ చేసుకోండి, ఎంతవరకు కరెక్ట్ రాశారు. సూపర్. ఎంతవరకు కరెక్ట్ రాశారు? ఎన్ని వచ్చాయి యాక్చువల్లీ? 1 2 3 4 5 6 8 9 10. 10 అవుట్ ఆఫ్ 10 వచ్చాయా? 10 అవుట్ ఆఫ్ 10. ఒక హాఫ్ కరెక్ట్ రాశారా? ఇప్పుడు సూపర్. 7 కరెక్ట్ రాశారట ఇక్కడ. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇంకో పని చేయాలి, వీటిని గ్రూపింగ్ చేయండి. గ్రూపింగ్ అంటే ఏంది అర్థం చేసుకొని చేయండి. వీటిని గ్రూపింగ్ చేయండి. ఇలా 3 ఇంట్లో ఉన్నారు. ఏ ఇంట్లో నా ఇంటికి పంపించండి. అదేంటో చెప్పాలి మీరు కదా. ఇక్కడ చార్ట్ చేయాలి. 3 ఇంట్లో వాళ్ళు ఉన్నారు, 3 ఫ్యామిలీస్ ఉన్నారు, 3 కేటగిరీస్ ఉన్నారు. ఏ కేటగిరీ ఆ కేటగిరీ దుబ్బేయండి, చార్ట్ చేయండి. వాట్ కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈసారి 2 PM అంతా మనకి ఇలా ఉంటుంది. వరల్డ్ వైడ్ లిటరేచర్ ఉంటుంది. కేటగిరీ నెంబర్ 1 టీచర్ బుక్ పెన్ను. సూపర్. టీచర్ బుక్ పెన్ అలా ఇచ్చారా మీరు? ఆ కేటగిరీ కూడా బాగానే ఉంది. ఇది కూడా అంతే, 10 కౌంట్లో రాసేయాలి. 10 9 8 7 6 5 4 3 2 1. స్టాప్. నేచర్. ఫెంటాస్టిక్. ఎవరో నేచర్. ట్రీ, ఫ్లవర్, రివర్. సూపర్. ట్రీ, రివర్, మూన్, ఫ్లవర్. మూన్ కూడా వస్తుంది అందులో, అది నేచర్. రెండోది ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బుక్, గ్లాసు, క్లాక్, పెన్. థర్డ్ది పీపుల్ ఉన్నారు, టీచరు, చైల్డ్. ఒక్కరేమో ఇలా రాశారు, టీచరు, పెన్, చైల్డ్ అని. ఆ కేటగిరీ కూడా అలా కరెక్ట్ ఇవ్వాలి, అంటే ఒక స్టూడెంట్ అన్న వర్గంలో. ఇదంతా ఎవరు చేశారు? బ్రెయిన్ చేసింది. బ్రెయిన్. నీలో ఉన్న ఐక్యూ చేసింది, నీలో ఉన్న మెమరీ చేసింది. ఆ మెమరీ ఎవరికి స్టోర్ చేస్తారు? హిప్పో క్యాంపస్ అనబడే అవయవం స్టోర్ చేస్తుంది. హిప్పో క్యాంపస్ ఎక్కడుంటుంది? హిప్పో క్యాంపస్ 10 కాలాలు చల్లగా బతుకుండాలంటే ఏ డైట్ ఇవ్వాలా చూద్దాం. హిప్పో క్యాంపస్ అనబడే ఒక అద్భుతమైనటువంటి యాక్టివిటీ పని ఇది. రైట్, సూపర్. వచ్చేసింది మా సాయి. ఎంత సూపర్. చూడండి ఎలా. ఇది చూద్దాం ఇప్పుడు. యాక్చువల్ నేను ఇంకొక 2 స్టోరీస్ చెప్దాం అనుకోని. సరే, ఓకే, పర్లేదు. ఇక్కడ చూద్దాం. కావాలంటే పర్లేదు, ఉంటాను, ఏం పర్లేదు, నష్టమేం లేదు. మానవ మేధస్సు ఒక కళ. ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు క్లియర్గా వినబడుతుందా నేను చెప్పేది? సాయి,
ముందే చెప్పుకుందాం, మానవ మేధస్సును మనము ఇప్పుడు మనం ఇన్ని ఆటలు ఆడుకున్నాం, చిన్న చిన్న ఆటలు కూర్చున్న చోటే ఆడుకున్నాం. ఆడుతున్న టైంలో మనకు కొంత ఉద్రిక్తత వచ్చింది, కొంత ఎమోషన్ ఫీల్ అయ్యాం, లిటిల్ బిట్ ఆఫ్ టెన్స్ ఫీల్ అయ్యాం, అరే కరెక్ట్ చేస్తామా లేదా, రైట్ టైంకి చేస్తానా లేదా, ఇవన్నీ మన మైండ్లో జరిగినాయి, మన మనస్సుతో జరిగింది, మన మేధస్సుతో జరిగింది. కనుకనే ఇది ఒక ఆర్ట్. లైఫే ఒక ఆర్ట్, లైఫే ఒక సెలబ్రేషన్ అన్నప్పుడు మేధస్సు కూడా మన జీవితంలో, మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగము. 20% మనం తీసుకుంటున్న ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ని దొబ్బేసే దొంగ ఇది. అది చల్లగుంటేనే మన జీవితాలు చల్లగుంటే కనుక దానికి ప్రాణాయామం ఇవ్వాలి. ఇది కేవలము జీవశాస్త్రానికి సంబంధించిన ప్రక్రియల సమాహారం మాత్రమే అని అందరు అనుకుంటారు. దానిని మన జీవితానికి అనుకూలంగా, మన భావోద్వేగాలకు, మన ఎమోషన్కి, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్కి ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఎలా దీనిని ట్యూన్ చేసి ఒక మ్యూజిక్ లాగా మలచాలా అనేది దొరకబట్టుకున్నా. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆర్గన్. ఇక హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అన్ ఆర్గన్. ఇది ఒక ఆర్గన్. చూడండి ఎంత బాగుంది కదా. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, రామాఫలమో ఏదో ఒక పండు ఉంటుంది, ఇట్లుంటుంది. రామాఫలమో ఏదో అంటారు, అదే కదా. ఇంత బాగుంది చూడండి. ఇదంతా హ్యూమన్ బ్రెయిన్. ఈ హ్యూమన్ బ్రెయిన్ ఎన్ని పార్ట్గా ఉంటుంది, 3 పార్ట్స్గా ఉంటుంది. ఈ పైన ఇంతలాగా ఇట్లా చుట్టుకొని ఉందే పేగుల్లాగా, ఈ పెద్ద పార్ట్ అది సెరిబ్రమ్. దాని కింద ఇట్లా ముద్దుగా ఒదిగిపోయిందే తల్లి చాటు చంకలో బిడ్డలాగా, పుట్టగొడుగులా కనబడుతుందే, ఇది సెరిబెల్లం. తాటి బెల్లం లాగా గుర్తుపెట్టుకోండి. తాటి బెల్లం చాయ్ మంచిది, ఏ బెల్లం చాయ్ మంచిది కాదు. సెరిబెల్లం ఇట్లా పొడవు ఇట్లా చిన్నగా ఉందే, ఇది బ్రెయిన్ స్టెమ్. కనబడుతుందా, నేను కనబడుతున్నాను కదా, ఇది బ్రెయిన్ స్టెమ్, ఇది సెరిబ్రమ్, దాని వెనుక ఇది సెరిబెల్లం, దాని కింద పార్ట్ ఉంటుంది. ఈ 3 పార్టులు మన బ్రెయిన్లో ఉంటాయి. ఇది మన కంటికి కనబడుతుంది. ఇది 1200 నుంచి 1400-1500 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరంలో 2% మాత్రమే ఉంటుంది, కానీ 20% ఆక్సిజన్ దీనికి అందించాలి. అందిస్తే మన యొక్క బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. కనుక నియమంగా ఖచ్చితంగా ఫుల్ బ్రెత్ తీసుకొని చక్కగా ప్రాణాయామం చేయడం ఒక పార్టు. ఇకపోతే మళ్ళీ సెరిబ్రమ్, ఇది పెద్దన్న దగ్గరికి మనం వద్దాం. ఓన్లీ ఫస్ట్ ఇప్పుడు కనబడుతుంది, ఇది దృశ్యం మనకి కనబడుతుంది. ఇట్స్ అన్ ఆర్గన్. ఇది ఒక మానవ అవయవం. సిటీ స్కాన్లు తీస్తే డాక్టర్లు చూస్తారు, డాక్టర్లు కోస్తారు, బ్రెయిన్ని పీక్తారు. బ్రెయిన్ డెడ్ అయితే తీసుకుపోయి కోమాల పడేస్తారు. హృదయం కొట్టుకుంటూ ఉంటుంది కనుక బతికే ఉంటాం. కానీ బ్రెయిన్ లేకుంటే హృదయం ఉన్నా వేస్టే కదా. బ్రెయిన్ లేకుంటే ఏం చేస్తాం చెప్పండి, బ్రెయిన్లెస్ ఫెలో అంటాం. కానీ బ్రెయిన్ ఉంటే అంతో ఇంతో అందరికీ ఉంటుంది. సో ఈ సెరిబ్రమ్లో ఉన్న పార్ట్ కింద కనబడుతున్నాయి, ఒకసారి చూడండి. బ్లూ కలర్ హిప్పో క్యాంపస్. ఈ చిన్నగా అమాయకంగా కనపడుతున్న తీవ్రవాది వీడి పేరు అమైగ్డాలా. రెడ్ కలర్లో బాదాం ఆకారంలో చూడండి. అమైగ్డాలా అంటేనే బాదాం. అమైగ్డాలా చిన్నగా రెడ్గా అమాయకంగా ఈ బ్లూ కింద ఇలా దాక్కొని ఉన్నాడు. వీడే ఒక పెద్ద కుక్క, కోపము భయము కుక్క వీడే అన్నట్టు. సరదాగా చెప్తున్నా కానీ నిజమే అది. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సెరిబ్రమ్లో ఉన్న భాగం ఇది అమైగ్డాలా. ఈ బ్లూ కలర్లో కనబడుతుందంతా కూడా మీకు హిప్పో క్యాంపస్. మళ్ళీ ఫ్రంటల్ లోబు, పెరినియల్ లోబు ఇవన్నీ ఉంటుంది, వదిలేద్దాం. మెయిన్ బ్రెయిన్లో ఉన్నటువంటి తెలుసా. ఇందులో ఇప్పుడు ఇది చూడండి, ఈ హిప్పో క్యాంపస్ నుంచి ఇక్కడ ఇంకొక పదం కనబడుతుంది 4వ ఆకారంలో, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అన్నాం దీని షార్ట్కట్లో పిఎఫ్సి అంటారు. బూస్ట్స్ మెమరీ ఏదేదో ఒకటారు. ఓకే రైట్ అండి. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఏదైతే ఉందో చూడండి, దీనిని పిఎఫ్సి అంటారు. ఇప్పుడు వీటి కథ ఏందో ఊరికే మీకు ఒక జస్ట్ ఫిగర్ ఒకటి మైండ్లో గుర్తుకు రావడం కోసం ఇదంతా ఫిగర్ చూసాము. మళ్ళీ ఒక్కసారి ఆల్రెడీ సైన్స్ టీచర్స్ ఉన్న వాళ్ళు చూసుకోండి, మిగతా వాళ్ళు కూడా చూసుకోండి. మానవ దేహంలో ఉన్నటువంటి, మన తలలో ఉన్నటువంటి బ్రెయిన్ 3 పార్ట్స్లో ఉంటుంది. మొదటిది సెరిబ్రమ్, తర్వాత కింద ఉన్నది సెరిబెల్లం, ఇది 3వది బ్రెయిన్ స్టెమ్. సెరిబ్రమ్ మానవ మేధస్సులో ఉన్నటువంటి పెద్ద భాగం, ఇది అతి పెద్ద భాగము. అందులో ఉన్నటువంటి హిప్పో క్యాంపస్ చూడండి, ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ గురించి చూడండి. ఈ అమైగ్డాలా అని చిన్నగా కనబడుతున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి అది చూసుకోండి. దాని గురించి ఇప్పుడు మేము తీసేసి మళ్ళీ నేను మీకు దీని వర్క్ చెప్తాను, ఎలా చేస్తా ఏం చేస్తాను. తీసేమా, డన్. ఊరికే అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే
మీరు మీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకుంటారో నాకు తెలియదు. నేను యాక్చువల్ సైన్స్ సో విద్యార్థిని కాదు, నేను లిటరేచర్ స్టూడెంట్ని. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. ఇంకో 20 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఒక మిస్క్యారేజ్ అయింది. మిస్క్యారేజ్ అయిన తర్వాత నాకు అనిపించింది అన్నట్టు, మిస్క్యారేజ్ ఎందుకు అవుతుంది? డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం సరిగ్గా చెప్పరు మనకు. ఏ డాక్టర్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏం చెప్పరు. అంటే చెప్పకపోవడం కోసం వాళ్ళు పుట్టారమ్మా, మనం వాళ్ళని తప్పు పట్టేది లేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు పెద్దోళ్ళు, చాలా పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు, వాళ్ళని నేనేం అనను. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే ఏమనుకోకండి అయ్యా, ఓకేనా? అప్పుడు దాని గురించి తెలుసుకోవడం కోసం కష్టపడ్డా. సైన్స్ బుక్స్ తెచ్చుకోవడము, చదవడము, అట్లాంటివన్నీ చేశాను. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు బిడ్డ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, 9 నెలలు ఎట్ట పెరుగుతారు, ఏ నెలలో ఏమవుతుంది, సొంతంగా కష్టపడ్డాను నేను. కష్టం అనే ఆ పదం నాకు సరిగా నచ్చదు. ఇష్టపడ్డాను. ఎక్కువ పెద్ద అంత హార్డ్ వర్కర్ నేను కాదు, నేను కొంచెం లేజీ ఫెలోనే. కొంచెం తక్కువనే వర్క్ చేస్తాను నేను, ఎక్కువ వర్క్ చెయ్య, ఐఎమ్ లేజీ ఫెలో. అట్లా తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలిసినాయి నాకు. ఎందుకు తెలుసుకోవాలంటే నాకు గర్భం వచ్చింది కదా, నా బుజ్జలో పాప ఉంది కదా, అందుకే నేను తెలుసుకోవాలి అనుకున్నాను. కాళ్ళ నొప్పులు వచ్చాయి, కాలు ఉంది కదా, కాలు నొప్పి వచ్చింది కదా, అందుకే కాలు గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అట్లా ముందే అన్నీ తెలుసుకున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళే డాక్టర్ని ఏమంటారు తెలుసుకొని వెళ్ళాను. ఒక డాక్టర్ కనుక ఏంట పాప అని అడిగింది, కొంచెం చిన్న వయసులో ఉంటే కనుక. ఇప్పుడు పాపలకు మాత, పాపకు మాత, పాపలకు కాదు బాబోయ్ అంటే గైనిక్ అండి అన్న. ఆవిడ స్టన్ ఇలా చూసింది, అదేంటి బా టెర్మినాలజీ చెప్తున్నావు అని అన్నది. నేను ఆ గర్వంతో ఇలా ఇట్లా ఫీల్ అయినా అన్నట్టు. అది అంటే జ్ఞానం ఇచ్చే ఆనందం సూపర్ ఉంటుంది అసలు. అది ఒక నెక్లెస్ వేసుకున్నా కూడా రాదు, నాకైతే రాదు, జ్ఞానం ఇచ్చే ఆనందం. అట్లా ఒక్కొక్క ప్రెగ్నెన్సీ అప్పుడు వాటి గురించి తెలుసుకొని దానికి సరి అయినటువంటి విధానం చేయడము. లక్కీగా సిద్ధ సమాధి యోగాలో జాయిన్ అవ్వడము. కానీ లక్కీగా కాదు, పిల్లలు కాస్త పెద్దవాళ్ళే. ఆ పాప కొంచెం అన్నప్రాసన కూడా అయిపోయిన తర్వాత నేను సిద్ధ సమాధి యోగాలో జాయిన్ అయ్యి తర్వాత గర్భస్థ శిశువుకు ట్రైనింగ్ ఇవ్వడం వచ్చేసాను. గర్భస్థ శిశువుకు ట్రైనింగ్ ఇవ్వడం నాకు ఎంత బాగా యూజ్ అయిందంటే, ఆ యూకేజీలో ఉండగా ఉన్న ఆ పాప పెరిగి పెద్దగయ్యాక అప్పుడు గర్భస్థ శిశువుకి ఇచ్చే ట్రైనింగ్, నేర్చుకున్న ట్రైనింగ్ నాకు యూజ్ అయ్యి మళ్ళీ ఆ పాప ప్రెగ్నెంట్ అయ్యాక నేను ఆమెకు ఆ ట్రైనింగ్ ఇచ్చాను. మీకు ఇప్పుడు ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్? చదువుకున్న జ్ఞానం ఎక్కడ పోదు, నేర్చుకున్న జ్ఞానం తెలివితేటలు ఎక్కడ పోదు. చివరి వరకు కూడా మనం జ్ఞానంతో ఉండాలి. బీ ఇన్ టచ్ విత్ నాలెడ్జ్. నీ ఉద్యోగం కోసం జ్ఞానాన్వేషణ ఎప్పుడు చేయకూడదు. పేరు ప్రఖ్యాతల కోసం మనం తపన పడాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంటే పేరు అవే వస్తుంది, పేరు ప్రఖ్యాతలు అవే వస్తాయి. నీ జ్ఞానాన్ని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఎందుకు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలంటే పెద్ద పెద్ద ఆశ్రమం నడిపించే ఆ పీఠాధిపతులే వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో వచ్చి చెప్తున్నారు, ఇది నేను ఇది లేనని. మనం ఎంత చెప్పండి. దిస్ ఈజ్ ద 3 parts: సెరిబెల్లం, తర్వాత బ్రెయిన్ స్టెమ్ అన్నాము, మెడల్ లోపల, అవన్నీ ఇంకా అన్ని పార్ట్స్ అని వదిలేస్తే సైకాలజీ చెప్పిన ప్రకారంగా మానవ మేధస్సు ఓన్లీ ఐక్యూతో కొలవబడదు. సైన్స్ ఏం చెప్తుంది? ఐక్యూ అంటది. ఐక్యూకి షార్ట్ ఫామ్ ఏంటంటే ఇంటెలిజెంట్ కోషియంట్, అంటే జ్ఞానం యొక్క కొలత ఎంతుంది. ఇప్పుడు బీఎడ్ చేసిన వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదమ్మా. ఐక్యూ మీకు తెలుసు. ఐక్యూ ఫార్ములా వాళ్ళు ఇక్కడ కొట్టేయండి, ఐక్యూ ఫార్ములా స్వరూప మీరు. ఐక్యూ ఫార్ములా ఉంటుంది మాకు సైకాలజీలో. ఇంటెలిజెంట్ కోషియోని ఇంత రేషియోతో ఇస్తారు, కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే ఇంటెలిజెంట్ కోషియోతో మాత్రమే కొట్టదు. ఇది భావోద్వేగాల యొక్క మేధస్సు, సామాజికమైన అవగాహన, ఆత్మ పరిశీలన, ఇవన్నీ కలిస్తే ఆల్ ఇన్ వన్ కాంబినేషన్ టు ఫార్మ్ ట్రూ ఇంటెలిజెన్స్ అంటది సైకాలజీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి. అంటే నీ భావోద్వేగాలు ఎన్ని, నీ సామాజికమైన పరిశీలన ఎంతుంది, నీ ఆత్మ పరిశీలన ఎంతుంది, నీ అవగాహన శక్తి ఎంతుంది, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్లో భాగ్యమే. ఓన్లీ నువ్వు నేర్చుకున్నది బట్టి కొట్టుకుంటే అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ యాజ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. అది రైట్ అనిపించింది నాకు. మీకేమనిపించిందో నాకు తెలియదు. నిన్న నేను వెళ్ళినప్పుడు ఒకటి చెప్పా పిల్లలకి, ఒక స్కూల్కి వెళ్ళాను, పిఎంసీ స్కూల్స్కి వెళ్తుంటాను నేను జనరల్గా. గుర్తుండట్లేదు, గుర్తు ఉండదు, ఎందుకంటే గుర్తు పెట్టుకోవద్దు మీరు. అదేంటి మీకు ఇది అర్థమైందా నేను చెప్తున్న జోకు? గుర్తు పెట్టుకుంటే మర్చిపోతారు, గుర్తు పెట్టుకోకపోతే మీరు ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వండి నాకు. అరే ఏంది మేడం గమ్మత్ చెప్తున్నావు అనండి, మజా ఉందనండి, అవునా అనండి, క్యూరియాసిటీ ఉందండి, లేదా నాకు ఇది తెలుసు అనండి. గుర్తు పెట్టుకోవద్దు. నో నీడ్ టు రిమెంబర్. దెన్ వాట్ టు డూ? అండర్స్టాండ్. మైండ్ లో పెట్టుకోవాలండి. అండర్స్టాండ్.
అర్థం చేసుకో. అంతే అండి. గుర్తు పెట్టుకుంటే మర్చిపోతామండి. అండర్స్టాండ్, అర్థం చేసుకుంటే శాశ్వతంగా హిప్పో క్యాంపస్లోకి వెళ్ళి చేరుతుంది. దాని కింద ఇలా బ్లూ కలర్లో ఉందే చిన్నది, అందులోకి వెళ్ళి చేరుతుంది. హిప్పో క్యాంపస్ పని ఏంటంటే జ్ఞాపకాలను దాచడం, అన్నిటిని స్టోర్ చేయడం. అది యాక్టివ్గా ఉండాలి మనకి. ఊపిరి బాగా తీసుకుంటున్నావు, సెరిబెల్లం పనిచేస్తుంది. నువ్వు ఎట్లాంటి అట్లా పడవనుకో, పక్షవాతాలు అందుకే వస్తాయి. అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ అయ్యేలాగా మనం బిడ్డలకు చెప్పాలి. దీనికి కూడా పెద్దవాళ్ళు చెప్పిన సామెతలే నాకు చాలా నచ్చుతాయి. సామెతలు చాలా ఇష్టం నాకు. అర్థం లేని చదువు వ్యర్థము అనేవాళ్ళు వాళ్ళు కదా. ప్రతిదీ అండర్స్టాండ్ అవ్వాలి. ఒక మంచి మాల ఉంది, ఒక ముత్యాల దండ ఉంది, ఒక స్టింగులో దండ గుచ్చాము, ఒక్క పూస ఊడిపోతే మొత్తం పోతుంది. అది బట్టి బై హార్టింగ్ సిస్టమ్. ఒక ఫ్లవర్ బొకే ఉంది, ఒక్క పువ్వు తీసినా మిగతా పూలు ఉంటాయి. దిస్ ఈజ్ అండర్స్టాండింగ్. ఏ పువ్వుకి ఆ పువ్వు నీకు 100 మందికి పంచొచ్చు, ఒక ఫ్లవర్ బొకే. క్యాచ్ మై పాయింట్. సెలబ్రేషనా కాదా లైఫ్? ఆలోచించండి. సెలబ్రేషనా కాదా లైఫ్? ఎందుకు కాంప్లికేషన్? స్పిరిచువలిజం, మెదడు ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా అందుకే ఉండాలి. చూడండి, మెదడు ఆరోగ్యంగా ఉండాలా, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. పదాలు పట్టుకోండి. ఆధ్యాత్మికవేత్తలు ఏమంటారు? స్పిరిచువల్ దృష్టిలో మనస్సును ఒక శక్తిగా అని చెప్తారు మన బాబాయ్ గారు, రామారావు గారు. అయితే స్పిరిచువాలిటీ తీసుకుంటే, స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఒక మంచి వివేకానంద కొటేషన్ నాకు చాలా బాగా నచ్చేది. ఖచ్చితంగా నేను ప్రతి చోట వాడతా. ఎందుకంటే ఎవరన్నా ఒక్కరు ఇన్స్పైర్ అవుతారేమో, లైఫ్ మిషన్ కంప్లీట్ అవుతుంది నాది అనిపిస్తుంది. ఏముంటే చెప్పండి, నలుగురు పెదవుల మీద చిరునవ్వుగా మిగిలిపోవడం రమా కుల్కర్ణి లైఫ్ మిషన్. అంతకుమించి నాకేం లేదు. డివినిటీ స్టార్ట్స్ వేర్ దేర్ సైన్స్ ఎండ్స్. సైన్స్ చెప్పామే, సెరిబెల్లం, హిప్పో క్యాంపస్, ఫ్రంటల్ లోబో, బ్యాక్ లోబో, మెడల్ ఆబ్లాంగేటా, సంథింగ్, హార్ట్, పుప్సలు, సిరలు, దమనులు, కిడ్నీలు, ప్యాంక్రియాస్లు, ఇవన్నిటికీ అతీతంగా ఇవన్నీ ఆగిపోయిన చోట నుంచి మొదలవుతుందట ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధకులు అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఆనందంగా క్షమాగుణం కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లోని తేజస్సు ఎదుటి వాళ్ళని కాల్చేయగలదు చెడును. అప్పట్లో అందుకే ఋషులు అలా చూస్తే కుక్ అయిపోయేవాడు వాడు. విఠలాచార్య సినిమాలు మీరు చూశారు లేదా? నేనైతే చాలా క్రేజ్ చిన్నప్పుడు. పెద్ద భూతం వస్తుంది, దాని పెద్ద జుట్టు ఉంటుంది. నువ్వు కుక్ అయిపోరా, రాజకుమారుడు కుక్ అయిపోతాడు. తల్లి అక్కడే పోతుంటుంది, కుక్ అని గుర్తుపట్టదు ఆమె. వాడు బౌ 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 అంటుంటాడు. ఎవరు శపిస్తారు ఆయనను? ఒక యోగి శపించుంటాడు. నాకు అనిపించేది, అబ్బా యోగి ఎంత పవర్ఫుల్ కదా. యోగిగా మారాలంటే మనం ఏం చేయాలా? ధ్యానం కర్ణ. ధ్యానం వేరు, అధ్వాన్నం వేరు. అధ్వాన్నం లైక్ కర్ణ, ధ్యానం కర్ణ. ఓకే, జస్ట్ లైక్ దట్. ఓకే, సరదాగా అంటున్నాను. అంటే ఆధ్యాత్మిక సాధకులు చెప్పేది వివేకానంద గారు చెప్పారు. ఇది నా మాట కాదు. డివినిటీ స్టార్ట్స్ వేర్ దేర్ సైన్స్. సైన్స్ను తెలుసుకొని తీరాలి. ఎందుకంటే మనం సైంటిఫికల్ దిస్ కాంటెంపరీ వరల్డ్లో, మెటీరియలిస్టిక్ వరల్డ్లో, ఏఐ వరల్డ్లో ఉన్నాం. ఎస్టీ పిన్న దరిద్రం ఏదో మీరు అందరూ వినే ఉంటారు కదా. ఏంటి సాయి అది? ఆ చండాలం ఏమైనా ఫైల్స్, అలాంటి వరల్డ్లో ఉన్నాం మనం. తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్న తర్వాతే ఆధ్యాత్మికత విలువ ఇంకా బాగా తెలుస్తుంది మనకి. వీటన్నిటికీ మనమేం అతీతంగా వెళ్ళాం. సైన్స్ లేకుండా మనం ఇప్పుడు ఎలా కలుస్తాం చెప్పండి? మనం అందరం కూడా సైన్స్ ద్వారానే కలిసాం కదా. మనం అందరం ఇవన్నీ వాడుతున్నాం కదా. ఇవన్నీ సైన్సే కదా, ఇదంతా సైన్సే కదా, ఇదంతా ఫిజిక్సే కదా. ఇంకొకటి చెప్తారు, మనస్సు శక్తి, మనస్సే అన్ని బంధనాలకు మూలం, మనస్సే విముక్తికి కారణం. మనసే బంధానికి కారణం, మనస్సే విముక్తికి కారణం. మనస్సే శక్తి. ఇది చెప్పింది ఎవరు? ఆధ్యాత్మికత చెప్పింది. ఇదే న్యూరో సైన్స్లో కూడా ప్రూవ్ చేస్తున్నారు. న్యూరో సైన్స్ అంటే కోటానుకోట్ల న్యూరాన్ల సమూహమే బ్రెయిన్. ఎన్నో కణజాలముల సమూహమే మన దేహము. ఒక్కొక్క కణంగా ఏర్పడతాము. ఒక జీవకణము తల్లి గర్భంలో రూపం దాల్చుకొని 9 మాసాలక్కడ
జీవము శరీర అవయవాలను ఏర్పరచుకొని భూమి మీద మొదటి శ్వాస తీర్చుకొని తల్లి బంధనం నుంచి బొడ్డుతాడు తెంపుకొని సృష్టిలోకి వస్తుంది ఏడుపు అనబడే ఆయుధాన్ని తీసుకొని. సెలబ్రేషన్ అవుతే ఆ ఏడుపు అక్కడే ఆగుతుంది. చివరికి తన కాటే మోసినప్పుడు మిగతా వాళ్ళు ఏడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ ఏడుపు జీవితాంతం ఏడుపుగా కొనసాగించేలాగా మనము మన జీవితాలను సంక్లిష్టంగా చేసుకొని మనలో ఉన్న మనస్సును మనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టుకొని మెదడును డిస్టర్బ్ చేసి జీవిస్తున్నాం. అండర్స్టాండ్? గడబడి చెప్పేసిన అది మన మనస్సుకు మన కంటికి కనపడేది బ్రెయిన్ అయితే, కంటికి కనపడని మన భావనల పరంపర, మన భావోద్వేగాల పరంపర మైండ్, దట్ ఈజ్ మనస్సు. ఇక్కడ ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉంటుంది అంట నేనైతే. హృదయం ఎక్కడున్నది, ఇక్కడ ఉన్నది. ఎందుకంటే థాట్ ఇక్కడ వస్తుంది. ఇట్లా చూపిస్తారు కదా పిల్లలు, ఇప్పుడు కొరియన్ రకరకాలు చూపిస్తారు. మా ఇంట్లో ఇట్లా చూస్తారు, ఇట్లా చూపిస్తారు. ఇట్లా ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. గోక్కోవచ్చానో ఏమో మరి నాకు తెలియదు. ఊరికే సాదాగా చెప్తున్నా. రైట్, అంటే ఇలా ఎక్కడ చూపించినా లవ్ సింబల్గా ఉన్నాయన్నీ చూపిస్తారు అన్నట్టు. సరే, థాటే మనస్సు, అబ్స్ట్రాక్ట్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. పార్ట్స్ ఆఫ్ ద నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్తాను నేను. వాట్ వి కెనాట్ సీ వి ఫీల్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మాకు ఈ ఫీలింగ్స్ అన్నీ మనం చూడలేం. ఈ ఫీలింగ్స్ అన్నిటిని మనం అనుభవిస్తాం. కంటికి కనబడని ఫీలింగ్స్ అన్నిటినీ మనం అనుభవిస్తాం, మనం చూడం. అది అబ్స్ట్రాక్ట్. అందుకనే వీటిని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడద్దు. ఎక్కడ పోయినా వాళ్ళు చూడండి, మీ గ్రామర్ టిప్స్ కూడా ఇచ్చేస్తున్నా. పుట్టినప్పటి నుంచి మైండ్ అంతా న్యూరాన్ కనెక్షన్ ఉంటే మొదటి 5 సంవత్సరాలు అత్యంత వేగంగా న్యూరాన్ కనెక్టివిటీ శక్తి ఉంటుందటండి. కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకున్నవి అండర్స్టాండ్ అయిపోయి హిప్పో క్యాంపస్లో సేవ్ అయిపోతూ ఉంటాయి. కనుక అద్భుతంగా గుర్తుంటాయి. చిట్టి చిలకమ్మ ఎవరికైనా తెలియదా? చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మనం చాలా మంది తెలుగు మీడియం వల్లే ఉన్నాం కనుక చెప్తాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా మీకు తెలుసా తెలియదా? అందరి ఫేవరెట్ కూడా కదా. అందరికీ తెలుసు. జాని జాని వాటి పాప తెలుసా తెలియదా? ఇంగ్లీష్ మీడియం చదువుకున్న అందరికి తెలుసు. ఎందుకంటే అది చిన్నప్పుడు, అంటే చిన్న వయసులో న్యూరాన్లు శక్తివంతంగా పనిచేస్తూ హిప్పో క్యాంపస్ యాక్టివ్గా ఉంది, అందులో పోయి అన్నీ సేవ్ అయిపోయినాయి. తర్వాత నేర్చుకునే ఉండవు. 10th క్లాస్ ఫ్రెండ్స్ అంటే ఎందుకు ఇష్టం? మా 10th వాళ్ళు వచ్చారు చాలామంది ఇక్కడికి. బాల్యము, తెలిసి తెలియని కౌమార దశ, అది అడోలసెంట్ స్టేజ్. అటు తెలివి ఉన్నట్టు కాదు, తెలివి లేనట్టు కాదు ఆ స్టేజ్. ఇంటర్మీడియట్ వరకు అట్లా ఉంటుంది. తెలివి ఉందా అంటే ఉంది అంటాడు వాడు, కానీ మనకు తెలివి ఉండదు. మనకు తెలివి ఉందని నమ్మిన తల్లిదండ్రులకు కూడా తెలివి ఉండదు. మనం తెలివి ఉందని నమ్మొద్దు. తల్లిదండ్రులు నమ్మారా వాళ్ళకు కూడా తెలియనట్టే. అడోలసెంట్ అంటారు, కౌమార దశ. అదో భయంకరమైన స్టేజ్ ఉంటుంది. అది చాలా కష్టం అప్పుడు హ్యాండిల్ చేయడం. అందులో మగపిల్లలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీకు తెలుసో తెలియదు, జాగ్రత్తగా ఉండండి. అడోలసెంట్ స్టేజ్లో ఉన్న మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బాగుండండి. వాడు శత్రువు అయిస్తాడు మనకు. వదిలేసినాం అనుకో దేశానికి శత్రువు అవుతాడు. కష్టం, ఇటు చేయలేం అటు చేయలేం. అది ఓకే, అట్లుంటుంది వాళ్ళ కథ. సో ఈ మైండ్ యొక్క గేమ్ను అర్థం చేసుకోగలగడానికి ఏం చేయాలి, దానికి ఎలాంటి ఫుడ్ వేయాలి, తాతగారు ఇచ్చినటువంటి ఫుడ్ దాన్ని ఎట్లా చేయాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. అందులోనే క్రీడలు వస్తాయి, అందులోనే క్రియేటివిటీ వస్తుంది, అందులోనే సృజనాత్మకత వస్తుంది. సానుకూల దిశలో ప్రయాణం అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడము, లేదా సోషల్ మీడియా వ్యసనాలు ఎన్ని వస్తాయి చెప్పండి. ఇవన్నీ వస్తాయి. నిజమే మేడం, ఇవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని సరి చేయాలి. ఎప్పుడైతే ఈ డిస్ట్రాక్షన్స్ వస్తాయో, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి రసాయన బంధం ఏదైతే ఉందో, ఆ కెమికల్ బాండేజ్ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. అప్పుడు ఏం అర్థం కాదు. మధ్య వయస్సు వస్తుంది చూడండి. మధ్య వయసు అంటే ఇట్లా ఎంప్లాయ్మెంట్లో కానీ, యూపీఎస్సీలో కానీ, టీటీసీకి కానీ, డిఎస్సికి కానీ, పోలీస్ గవర్నమెంట్లో ఉద్యోగాలకు కానీ ఏజ్ బార్ అయిపోతుంది చూడు. అప్పుడు ఉద్యోగాలకు వచ్చే వయసు అంతా ఏజ్ బార్ అవుతుంది కదా, మధ్య వయసు వస్తుంది. అప్పుడు మధ్య వయసుతో పాటు ఇంకొకటి కూడా వస్తుంది. అదేం చెప్పండి? జ్ఞానోదయం వస్తుంది. వృద్ధ నారి పతివ్రతలాగా. అప్పుడు వచ్చిన జ్ఞానోదయం యూజ్ ఉండదు. పోనీ అక్కడుంది ఏమైనా ఉందా అంటే అప్పుడు ఇంకొకటి కూడా వచ్చి చేరుతాయి. ఒత్తిడులు, బాధ్యతలు, మళ్ళీ ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు అంటే ఈఎంఐలు, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ కాలేజీలో మనం కట్టే ఫీజులు, వాడు మనకు తెచ్చే కష్టాలు,
ఇవన్నీ వస్తాయి. దీంతో పాటుకి ఇంకొకటి ఏమొస్తుంది, మోకాలు నొప్పులు, డయాబెటిక్లు, థైరాయిడ్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మీకు తెలియకుండానే అంత పవర్ఫుల్గా మీకు బాల్యంలో ఉన్న మెమరీస్ అన్నీ పోయి అట్టడుగున చిట్టి చిలుకమ్మ ఉంటుంది, మీద ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. అదొక అల్మార్ అనుకోండి, బట్టలది. పెళ్ళప్పుడు కొన్న మంచి కాస్ట్లీయెస్ట్ ఫస్ట్ చీర, కాస్ట్లీయెస్ట్ నగ ఏడో దాక్కుంటుంది, అన్ని పైన నైటీలు వచ్చి పడతాయి. అబ్బా నిజమే కదా అనిపిస్తుంది. మరి ఏం చేయాలి? రిమూవ్, వీటన్నిటిని తీసేయాలి. మనం ఏం చేస్తామంటే వీటిని ఎప్పటికప్పుడు ఆ చెత్త నింపుతూనే ఉంటాం. అవసరం లేదండి అంటే మన మనసు ఏం చెప్తుంది, అవసరం లేదంటే ఎట్లా మేడం? అట్లా వాళ్ళకి ఏం తెలియదు. నేనుంటేనే జీవితం బాగా నడుస్తుంది, నేను లేకుంటే అసలు వాళ్ళకి ఛాయ్ కూడా చేసుకోరాదు. ఎందుకు చేసుకోరాదు? నువ్వు చచ్చిపోయి చూడు, వాళ్ళు బిర్యానీ కూడా చేసుకుంటారు. నువ్వు చూడు, లైట్గా ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతుకు, బిర్యానీ కూడా చేసుకుంటారు, ఛాయ్ కాదు. కఠినంగా అనిపిస్తున్న వాస్తవం. ఇది అర్థం చేసుకోగలిగితే మధ్య వయసులో నుంచి మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మతిమరుపు లక్షణాలు, ఆటిస్టిక్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్స్టర్నల్, కేవలం వెయిట్ లాస్ ఒకటే కాదు ఫ్రెండ్స్ ఆరోగ్యం అంటే. వీటినన్నిటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, శారీరక వ్యాయామం ఎంత అవసరమో మెదడుకు కూడా అంతే ప్రోటీన్, అంతే శక్తిని రకరకాల వ్యాయామాల ద్వారా, మంచి థాట్స్ ద్వారా మెదడును ఆరోగ్యంగా పెట్టడం, మనస్సును ఆరోగ్యం వైపు నడిపించడం అవసరం. దానిని సైంటిఫికల్ టర్మ్లో BDNF అనబడే ప్రోటీన్ పెరుగుతుందట, గుర్తుపెట్టుకోండి. BDNF ప్రోటీన్ కనుక నీకు తెలియకుండానే మైండే ఉత్పత్తి చేసుకుంటుంది. అది బాగా పెరిగితే న్యూరాన్ పెరుగుదలకు నీకు సహాయం ఏర్పడిపోతుంది. సామాజిక సంబంధాలు చాలా బాగుండాలి. వృద్ధాప్యం వస్తూ ఉంటే మతిమరుపు వస్తుంటుంది. వృద్ధాప్యం వస్తూ ఉంటే చాలా మాట్లాడండి అని చెప్తారు. కొంతమంది నా ఇంగ్లీష్ క్లాసెస్లో మాకు ఒక కాలిఫోర్నియా అమ్మాయి కూడా ఉంటుంది. నాకు ఆశ్చర్యం అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే. తర్వాత చాలామంది ఉన్నారు, హాంకాంగ్ వాళ్ళు ఉన్నారు, కాలిఫోర్నియా 80, 60 years, 70 years, 72 years వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రియల్లీ ఇట్స్ అన్ అప్రిసియేటబుల్ థింగ్. వై? బికాస్ నాట్ ఓన్లీ నోయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసుకోవడం ఒకటే కాదు, లింగ్విస్టిక్స్, భాషా శాస్త్రములు. వయస్సు పెరుగుతుంటే మొట్టమొదట నేర్చుకోవాల్సింది, ఇది సైకాలజీ చెప్పింది, భాషలు నేర్చుకుంటే మతిమరుపు ఎప్పటికీ రాదు. భాషలు నేర్చుకుంటూ ఉంటే మన హిప్పో క్యాంపస్ ఎప్పుడూ యాక్టివ్గా పనిచేస్తుంది. నేర్చుకుందాం ఫ్రెండ్స్, నష్టమేముంది? పనికి మాలిన ఎన్నో చేస్తున్నాం కదా, మంచి కోసం నేర్చుకుందాం. మంచి క్లాసెస్ విందాం, మంచి వెబినార్స్ విందాం, దీనికోసం సమయం ఇద్దాం. ఆఫ్టర్ ఆల్ మన హెల్త్ బాగుంటుంది కదా, మన బ్రెయిన్ని మనం యాక్టివ్గా పెట్టుకోగలుగుతాం కదా. అంత గొప్ప అవకాశం ఇచ్చింది కదా మనకు మన ఎర్జీ. శరీరానికి ఎంత వ్యాయామం అవసరమో సైడ్స్ చేయమంటాడు సారు. ఈ శలభాసనం వేయండి అంటారు, శశాంకాసనం వేయమంటారు, ఈ ముద్ర వేయమంటారు, ఆ ముద్ర వేయమంటారు. అలాగే బ్రెయిన్కి కూడా అంతే వ్యాయామం అవసరం, మనస్సుకు కూడా అంతే వ్యాయామం అవసరం. సేమ్ తాతగారి కుక్కల కథ గుర్తుపెట్టుకోండి మీరు. కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్. ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదువుకోండి. నేను మా వాళ్ళ క్లాస్లో చెప్తాను, అప్పుడు గిక్స్ ఏమి ఉండేవి కాదు, మెదక్ నాది. పనోళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. పనోళ్ళు ఉన్నా మా అమ్మకు అదొక టైప్, ఇక అది ముట్టద్దు ఇది ముట్టద్దు ఇట్లుంటుండే. ఇల్లు ఉడుచుకుంటూ కూర్చోవాలి మేము బ్రహ్మాండంగా. ఇప్పుడంటే ఊడవలేం కదా, మనమంతా ఖరాబ్ అయిపోయినాం కదా. అప్పుడు ఇల్లు ఉడుస్తుంటే సామాన్లు ఎట్లా కట్టించేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎవరు చెప్పండి, మనము కాస్ట్లీ బెగ్గర్స్ టైప్. మాల్స్కి వెళ్తాము, మనమే కొలుచుకుంటాము, మనమే పోసుకుంటాము, మనమే తెచ్చుకుంటాము. 5,000 6,000 కూడా కుక్కల్లాగా లైన్లో నిలబడి డబ్బులు కట్టి వస్తాము. ఇజ్జత్ కూడా ఇయ్యడవాడు. మళ్ళీ మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా అని మనం మూటంతా ఇప్పి చెక్ చేసి చూస్తాడు బయటోడు వాచ్మెన్. చూసారా, వీఆర్ అంతా కాస్ట్లీ బెగ్గర్స్ టైప్. కానీ పూర్వకాలం అని చెప్పాలొద్దు నాకు తెలియదు. కానీ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడైతే మీలో చాలామంది నాకు తెలిసి
పేపర్ బ్యాగులలో సామాన్లు ఇచ్చేవాళ్ళు, చక్కగా వాళ్ళే కట్టి ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్లు ఊడుస్తానికి వస్తుంటే ఎక్కడ పేపర్ కనబడితే అక్కడ చీపురు పక్కన పెట్టి నేను ఆ పేపర్ చదువుతూ కూర్చునేదాన్ని. అప్పుడు అనంత విశ్వంలో నుంచి ఒక ఆశీర్వాదం నాకు నా నడుము మీద చీపురు కట్టతో ధన్మని పడేది. ఎవరు ఆలోచించుకోండి, అది మా అమ్మ. అప్పుడు నేను ఈ ప్రపంచంలోకి స్పృహలోకి వచ్చేదాన్ని. కానీ అవి చాలా మంచివి. ఏంటి చీపురు దెబ్బ? నా చీపురు దెబ్బ కూడా మంచిదే తెలుసా. ఓహో, శలభాసన్ శశాకాసాలు కావచ్చు సుమి, ఇప్పుడు అనుకుంటున్నాను నేను అట్ట. సో ఇది ఏదైతే ఉందో లాంగ్వేజెస్ లెర్నింగ్, బుక్ రీడింగ్ చేసే వాళ్ళను ఎవరినైనా చూడండి, నాలో అంటోళ్ళను హ్యాపీగా ఉంటారు. బుక్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. సోషల్ కమ్యూనికేషన్స్ ఉండడము, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండడం చాలా మంచిది. పెద్దవాళ్ళందరూ కలిసి 5 AM క్లబ్ అదే యాక్చువల్లీ బుక్. వాకింగ్కి వెళ్తుంటారు, అందరు కలిసి నారాయణ సేవ అని వెళ్తుంటారు, శ్రీశైలంలో సేవకి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, ఉమెన్ అంతా. అది చాలా మంచిది. భక్తి ఏమన్నాయా కానీ వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ కూడా పోయి ఆమె ఫస్ట్ నిలబడ్డది, నన్ను నూకేసిందని మాట్లాడితే ఇక వాళ్ళని వెంకటేశ్వర స్వామి కూడా ఏం వాళ్ళని ఇక వెంకటేశ్వర స్వామి కూడా ఏం చేయలేడు. ఆయన కూడా విసుగొస్తుంది, నువ్వు వెళ్ళిపో జల్దీ మీ ఊరికి, నాతోనైతే లేదు అంటాడు ఆయన. అందుకే కలుసుకొని ఉంటాడు ఆయన. నిజంగా వర్క్ టుగెదర్నెస్, షేరింగ్. ఒక సర్టన్ ఏజ్ వస్తున్నాక అది అప్పుడు మన హిప్పో క్యాంపస్ చాలా బాగా పనిచేస్తుంది. సరి అయిన ఆహారం మీకు అందరికీ తెలుసు, మనం అందరం ఎఫ్జీ కుటుంబం వాళ్ళం. సార్ నాకన్నా అద్భుతంగా సరి అయిన ఆహారాన్ని చెప్తాడు. సమతుల ఆహారం అని ఒక్క మాట చెప్తున్నా. సమతుల ఆహారాన్ని తీసుకోగలిగితే మెదడు శక్తివంతంగా ఉంటుంది. మంచి సకారాత్మకమైన ఆలోచనలను ఇవ్వగలిగితే ఫీడ్ పాజిటివ్ థాట్స్ టు యువర్ మైండ్. ఎవరు ఏం చేస్తే నీకెందుకు, నాకేం పట్టి అని అనుకోండి. పెద్ద వయసులో ఉన్న ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్కి నేను ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్లీ సజెషన్, మీకే అన్నీ చెప్పాలా. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. సినిమా ఉంటుంది కదా వెంకటేష్ది, ఏం సినిమా అంతా, నువ్వు నాకు కావాలా, నువ్వు నాకు నచ్చావా. వెంకటేష్ది ఫెంటాస్టిక్ ఒక మూవీ ఉంటుంది, టైప్ చేయండి. అందులో సుధా యాక్టర్ చెప్తుంది, బాబు నువ్వన్నీ ఏం పట్టించుకోకు, వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని ఆయన అంటాడు, నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు అని. అట్లా మనము అవి పట్టించుకోవడం మానేయాలి. వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి, నువ్వు ఏ హోటల్కి వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు, ఏ సినిమా చూసినావు, మీ అత్తగారింటికి నాకు తెలియకుండా ఎందుకు బస్సు బుక్ చేసుకున్నావు, ట్రైన్ బుక్ చేసుకున్నావు, నాకు చెప్పలే వీడు దరిద్రం పోయింది, నేను ప్రశాంతంగా ఉన్నా అనుకుంటా నేనైతే. ఎంత రిలాక్స్ అయితే మీరు, ఎంత మనం రిలాక్స్ అయితే, సంబంధం లేని చోట, అనవసరమైన చోట, నీ సహాయం అవసరం అనవసరం అనుకున్న చోట సలహాలు మానేస్తే నీకు గౌరవం పెరుగుతుంది. అప్పుడు గౌరవం పెరగడం ఒకటి, సామాజికంగా విలువ పెరిగితే హిప్పో క్యాంపస్ తాజా రైతా. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అనవసరం. మీరు ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి, అమాగ్డాలా అనేది పని చేయకుండా ఉండాలి. ఈ అమాగ్డాలా గురించి మీకు చెప్పాలి కదా. ఇంత చిన్న రెడ్ కలర్ ఒక ముక్క చూడండి, ఈ ముక్క చూడండి అన్న చూడ, వాడు విలన్, వాడి పేరు అమాగ్డాలా. అమాగ్డాలా ఏం చేస్తుంది అంటే కోపం, పగ, తొడగొట్రా చిన్న అంట నేను వాడికి, తొడగొట్రా చిన్న అని చెప్పి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రామారావు గురుగారు, తప్పు నాయన, ప్రశాంతంగా ఉండు, ఒక్కసారి నిండా ఊపిరి తీసుకొని ఓంకారం చెయ్యి, త్రాటకం చెయ్యి అని చెప్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్. పిఎఫ్సి లెవెల్స్ పెంచుకుంటే అమాగ్డాలా శాంతి ఇస్తుంది. అమాగ్డాలా పనితీరును తగ్గించకపోతే కార్టిసోల్ వస్తుంది. కార్టిసోల్ అంటే ఏంటి చెప్పండి? వాడి ఇంకొక దుర్యోధనుడు. సో కార్టిసోల్ ఎప్పుడు తగ్గించాలా, మంచి హార్మోన్ కాదు. కార్టిసోల్ని శాంతింపజేసినప్పుడు, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు పెంచినప్పుడు, అమాగ్డాలా పనితీరును తగ్గించినప్పుడు మనకి 4 అద్భుతమైనటువంటి, అవి మీకు చాలామంది తెలుసు, 4 అత్యంత అద్భుతమైనటువంటి హార్మోన్స్ ఉంటాయి. చాలామందికి తెలుసు, మనకు సార్ కూడా చాలాసార్లు చెప్తాడు. 4 వస్తాయి. హిప్పో క్యాంపస్ మళ్ళీ బలోపేతం అవుతుంది. చూసారా మన మెదడు గురించి మనకి ఎందుకు తెలియాలో? ఒకసారి హృదయం గురించి చెప్తా. హృదయాన్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు సైన్స్కి వెళ్ళిపోదాం ఇప్పటి నుంచి. మ్యామ్ సారీ టు యా ప్లీజ్. మ్యామ్ అది ఒక సౌండ్ వస్తుంది మ్యామ్ మీ సైడ్. నాకు సౌండ్ వస్తుందమ్మా? ఎస్ మ్యామ్. నాకు కూడా మీ సౌండ్ వస్తుంది. నాకు స్లోగా వస్తుంది, తెలియట్లేదు సాయి, ఇదేదో పని చేస్తున్నదో లేదో. చాట్ బాక్స్ లో పెట్టండి, నాకు ఒకటేనా లేకపోతే ఎవరికైనా సౌండ్ వస్తుందా? స్టూడెంట్స్ ఎవరైనా అన్మిట్లో ఉన్నారేమో చూడు.
ఒక్క నిమిషం అండి, ఒక్క స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. యా యా. ఆ, ఓకే. ఎవరికైనా వస్తుందా అండి సౌండ్? పద్మావతి గారు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు కాదు, ఇందాక. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఎవరు అన్మ్యూట్ చేసి పెట్టాం. కృష్ణవేణి గారు మీరు కొని. ఇందాక వచ్చింది, ఇప్పుడు రావట్లేదు అన్నారు. ఓకే. వస్తుందా మేడం మళ్ళీ? ఇప్పుడు అయితే రావట్లేదండి సౌండ్. వస్తుందా? ఇప్పుడు రావట్లేదండి ఇప్పుడు సౌండ్. రావట్లేదు. ఆ? ఇప్పుడు అయితే సౌండ్ రావట్లేదు. ఏంటి సౌండ్? ఎట్ ద ఎండ్ ఐ వుడ్ లైక్ టు సే, ఒకప్పుడే అనుకునేదాన్ని, దేవుడు ఎట్లా ఇచ్చిండో అట్లా నన్ను దేవుడు ఇట్లా పుట్టించాడు కనుక నా మనస్సు ఇంతే, నేను ఇట్లనే ఉంటా, నేను రాత్రి అయితే అన్నమే తింటా, నేను అందరినీ తిడతా, మా ఇంట్లో కోపం మా ఇంటి వారసత్వం, మా వారసత్వం భారతదేశము నా మాతృభూమి, భారతీయ వారసత్వ సంపద అని మనం ప్లెడ్జ్ చెప్తాం చూడు, మా ఇంట్లో కోపంగా ఉండడం మా వారసత్వ సంపద, మేము ఎవరితో మాట్లాడం, ఇలా కొన్ని మిత్తు పనికి రాని ఒపీనియన్స్లో ఉంటారు జనాలు. తప్పు మై డియర్ ఫ్రెండ్స్, చాలా తప్పది. దేవుడిచ్చిన వరం కాదది, దేవుడు అందరికీ ఈక్వలెంట్గా పుట్టించాడు. మనం ప్రతిరోజు సాధన వలన మనం మార్చుకోవాలి. నాకు ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా అనిపించేది ఏంటంటే 30-70% హెరిడిటీ అండ్ కాన్సెప్ట్ బాగా నచ్చుద్ది నాకు. ఇది కూడా సైన్సే, నేను మీకు చెప్పేది ఈరోజు అంతా కూడా సైన్స్ను మనం స్పిరిచువాలిటీ లెవెల్లో ఎలా మార్చుకోవాలో మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే కూడా మనకి ఈ కాలానికి అందరికీ యూజ్ అయ్యేలాగా ఖచ్చితంగా సైంటిఫికల్గా మన ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి, ఆర్గాన్స్ పనితీరుని మనం ఎలా పెట్టుకోవాలని తెలిస్తే నిజంగా యూట్రస్లు తీసేసుకోవడాలు, కిడ్నీలో రాళ్ళు రావడాలు, హార్ట్లో బ్లాకేజెస్ వస్తున్నాయి చూడండి, జాలేస్తుంది. అరే తెలుసుకోవచ్చు కదా వీళ్ళు అనిపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. అంతిమంగా నేను అదే చెప్పదలుచుకున్నా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ దేవుడిచ్చిన వరం. 30% మనకి హెరిడిటీలో వస్తే 70% దేవుడు ఎంత అంటే ఆ దేవుడు కూడా కంత్రి. 70% మనకు తెలియకుండా ఇచ్చాడు. ఇగో నేను 30% ఇస్తున్నా, మీ తాతలు పెద్దనాన్నలు పెద్దమ్మలు వాళ్ళు వీళ్ళ 70% నీ లైఫ్ స్టైల్ కరెక్షన్లో మార్చుకో అంటారు. మనం ఏం చేస్తాం, మనకు బద్ధకం, మనస్సు అక్కడ ఆట ఆడుతుంది, బద్ధకం అన్నట్టు. మా పెద్దనాన్నగారి చిన్నమ్మ గారి వాళ్ళకి ఉండే డయాబెటిక్ నాకు కూడా ఉంది, మా ఇంట్లో మా నాన్నకి కోపం, మా తాతకు కోపం, వీడికి కోపం రాకుండా కోపం తెచ్చుకుంటాడు. ఎందుకు? వారసత్వ సంపద. వచ్చిన భార్యలను పిల్లల్ని వాళ్ళని వీళ్ళను ఆ పక్కోలని ఈ పక్కోలని సతాయిస్తూ ఉంటాడు. తాతగారి మొదటి కుక్క. ఎట్టి పరిస్థితుల్లో కాదు, నీ సృజనాత్మకత అంటే నీ క్రియేటివిటీ, నీ సాధన, నీవు ఇచ్చే ఫుడ్ అంటే ఏంటి, మంచి థాట్స్. ఆ ఫుడ్ నేను చాలా బాగా తీసుకుంటానండి, పొద్దున్నే పిస్తాలు బాదాంలు అన్ని వాల్నట్స్, నాట్ ఓన్లీ ఫర్ దాట్. ఇవన్నీ చేసినప్పుడు పిఎఫ్సి చాలా బాగా పనిచేస్తుంది. హిప్పో క్యాంపస్ని బాగా పెట్టుకోవాలి. హిప్పో క్యాంపస్ గురించి ఇంకొంచెం ఇస్తా. అమెగ్డాలా అనేది మన దేహంలో మన సెరిబ్రంలో ఉన్న పార్ట్. అమాగ్డాలో కోపానికి ఆవేశానికి వాటన్నిటిని వర్క్ చేసే ఒక పార్ట్ అది. దానిని పీస్ఫుల్ చేయాలంటే హిప్పో క్యాంపస్ స్ట్రెంగ్త్ అని అవ్వాలి. హిప్పో క్యాంపస్ ఉండేది కూడా సెరిబ్రంలోని. హిప్పో క్యాంపస్ ఏం చేస్తుంది, మెమరీ, నేర్చుకునే అన్ని మెమరీ, అందమైన చిన్ననాటి చిట్టి చిలకమలు అన్నీ ఇందులోనే ఉంటాయి. అట్లాగే మనల్ని పెళ్ళైన 3వ రోజు 7:03 ఎవరన్నా ఏమన్నా అన్నారు, అవి కూడా ఇంట్లోనే ఉంటాయి. మనకు వచ్చిన బాధకరమైనవి కూడా ఇంట్లోనే ఉంటాయి. హ్యాపీ కూడా అన్నీ హిప్పో క్యాంపస్లో స్టోర్ అయి ఉంటుంది. ఇంకో ముఖ్యమైనది లెర్నింగ్ కెపాసిటీ కూడా హిప్పో క్యాంపస్లోనే ఉంటుంది. నువ్వు అద్భుతంగా నేర్చుకోగలుగుతున్నావు, 60 ఏళ్ళు వచ్చినా నీ హిప్పో క్యాంపస్ సూపర్ ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయాలి. మనం చేసుకున్నామే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకొన్ని చేద్దాం మనం. ఇలాంటివన్నీ చేయాలి. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడం. మనం రాసుకున్నాం కదా ఒక 10 వర్డ్స్, ఆ 10 వర్డ్స్ మళ్ళీ వెంటనే నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయినా 3 కూడా రాలే, 3 కూడా సరిగ్గా రాలే, ఆ పచ్చి ఎంత స్పీడ్ చెప్తారు, రాసుకుంటుంటే వీడు అనవసరంగా డిస్టర్బ్ చేసింది. ఇదే అమెగ్డాలా. అది నీలో ఉన్న అమెగ్డాలా. ఇంత స్పీడ్ చెప్పిందామే, కొంచెం మెల్ల చెప్పొచ్చు కదా. అరే రాస్తుంటే కానీ అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. వాడు ఎన్నిసార్లు చెప్పినా టీవీ పెద్దగా పెడితే అరుస్తూనే ఉంటాడు. రాసుకుందాం అనుకున్నా మర్చిపోయింది. నీ హిప్పో క్యాంపస్ స్ట్రెంగ్త్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతే. నీ కోపం వచ్చేస్తుంది,
ఏది చేయాలనుకున్నా అసలు ఎవ్వరు నా మాటనే వినరండి. ఎందుకు వినాలా? నువ్వు వాళ్ళ మాట విను. ప్లీజ్ అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత చెప్పినా అంతే, మా ఇంట్లో ఎవ్వరు నా మాట విన్నారు. ఎందుకు వినాలి నీ మాట అందరూ? నువ్వేమన్నా నరద్రముడివా? నువ్వు వాళ్ళ మాట విను. అమెగ్డాలా రైజ్ అవుతూ ఉంటుంది. అమెగ్డాలా రైజ్ అయిన కొద్ది కార్టిసోల్ ఇట్లా జుయ్యం లేస్తుంది, అది చూస్తుంటుంది. నీ అమెగ్డాల్ ఎప్పుడు షార్ప్ అవుతుందా, నేను వచ్చి నీ మీద అటాక్ చేస్తా, నీకు అన్ని జబ్బులు ఇస్తా గిఫ్ట్ కింద అంటది. ఆషాఢం సేల్, బై 1 get 1 ఫ్రీ. బీపీ ఫ్రీ, బీపీ ఉంటే మీకు డయాబెటిక్ ఫ్రీ. కార్టిసోల్ నేను వచ్చేచా అంటుంది. ఎక్కడున్నాయి? హాస్పిటల్లో ఉన్నాయా? రిచ్నెస్లో ఉందా? మన బ్యూటీలో ఉందా? బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్ కూడా ఎలా పనిచేస్తుంది? మైండ్ ద్వారా పనిచేస్తుంది. బ్రెయిన్ అండ్ మైండ్ ఎంత ఇంపార్టెంట్. అందుకే హిప్పో క్యాంపస్ పనితీరు తగ్గొద్దు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటండి. నేను ఇక్కడ ఊరికే వాళ్ళని అంటున్నాను కాదు, మీరు కూడా అంటారు ఆ మాట. అందుకనే మన కోసమే ఇన్ని క్లాసులు పెట్టింది. 150 అంట. మీరు చెప్పారు కదా, 5 క్లాసులతో ప్రారంభమైన మన వ్యవస్థ 150 క్లాసులకు నేర్చుకున్న వాళ్ళకు నేర్చుకున్నంత మహాదేవ. కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, హిప్పో క్యాంపస్ పవర్ తగ్గుతాయి, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయితే ఎక్కడ పెట్టిన కీస్ ఏమైంది. కీస్కి ఒక చిన్న సరదా చెప్తా. బ్రదర్స్ ఎవరన్నా ఏమనుకోకండి, మీలో ఉన్న కార్టిసోల్ మీరు కరెక్షన్ చేసుకో. అమెగ్డాలా గురించి చెప్తా. కీ తెస్తారు, జేబులో వేసుకుంటారు, అది లేదా ఎక్కడో పెట్టేస్తారు. ఆ కీ దొరకదు. కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళే టైంలో కీ దొరకట్లేదని పక్కోళ్ళ మీద అరుస్తారు. పక్కోళ్ళ మీద ఎవరు అరుస్తారు? అమెగ్డాలా అంటే నీకేమైనట్టు మనం జాలి పడాలి వాళ్ళని చూసి. కోపం తెచ్చుకోకండి. కోపం తెచ్చుకుంటే మీకు కార్టిసోల్ పెరుగుతుంది. హిప్పో క్యాంపస్ ఖరాబ్ అయింది మా ఆయనకు అనుకోండి. అమ్మ నాకు ఖరాబ్ కావద్దు, నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు నా హస్బెండ్ డియర్ వన్ కదా, నేను హెల్ప్ చేయాలి అని కూడా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల నువ్వు జ్ఞానివి కాదు, ఆరోగ్యవంతురాలు అవుతావు. నువ్వు అనుకున్నాను, నువ్వు పెద్ద త్యాగరాని అనుకోవద్దు. మళ్ళీ త్యాగరాణులు త్యాగరాజులు ఎవరు లేరు దునియాలో. నేను అన్నీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు అంటే నీ కాలు చేతులు మంచుకున్నాయి. వాడు చేస్తలేడు, కాలు చేతులు మంచి లేవు. అట్లా అనుకోండి, ప్రశాంతంగా ఉంటారు. ఏజింగ్ వల్ల కూడా హిప్పో క్యాంపస్ తగ్గుతుంది. ఏజ్ వచ్చినా కూడా హిప్పో క్యాంపస్ ఎవరికి బాగుంటుంది? ఇలా మైండ్ సెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళకు. అమెగ్డాలా సిట్ ప్రాపర్లీ చెప్పిన వాళ్ళకి బాగుంటుంది. ఎప్పుడు సిట్ ప్రాపర్లీ అని పెట్టుకోవాలి మీరు అమెగ్డాలాని. అందుకే రమ్మన్న మిమ్మల్ని అందరినీ సఖీసంగ్. అర్థమవుతుందా? ఏజింగ్. ఇంకోటి అధికమైన ఒత్తిడి. దానికి మంచి సైన్స్లో కూడా ఉంది, ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంది. ఏమంటే క్రానిక్ స్ట్రెస్ అంటారు. అధిక ఒత్తిడి. క్రానిక్ స్ట్రెస్ రాగానే కార్టిసోల్తో కదా హార్ట్ అటాక్స్ వస్తాయి. కొందరు బయటపడి చెప్పుకోరు. క్రానిక్ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి కూర్చున్నట్టే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతాయట వాళ్ళకి. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు నిద్రలోనే పోయిండండి మహానుభావుడు అనుకుంటారు. ఓయ్ మహానుభావుడు కాదు, కార్టిసోల్ ఎక్కువయ్యి గుండె పని చేయక చచ్చిపోయాడు అనుకోవాలి. మనకు తెలియదు అట్లా అర్థం చేసుకోనికి. సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళే సైన్స్ చదవద్దు ఫ్రెండ్స్, మనం కూడా చదవాలి. మనకు కూడా దేయం ఉంది కదా, మనకు కూడా పార్ట్స్ ఉన్నాయి కదా. ఉద్యోగం ఇప్పుడు నేను చదివి ఏం చేసేది ఉందిలే, పొద్దున 4 ఇడ్లీలు, మధ్యాహ్నం అన్నం, ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, మళ్ళీ సాయంత్రం కాఫీ, మళ్ళీ రాత్రి 4 చపాతీలు, నడిచిపోతే జీవితం అనుకోకండి ప్లీజ్. పరమ అసహ్యంగా ఉండదు అట్లా అనుకుంటే. లాస్ట్ మూమెంట్ వరకు ఆరోగ్యంగా ఉందాం. ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఆరోగ్యంగా ఉందాం, హాయిగా ఉందాం. నువ్వు హాయిగా ఉండాలంటే నీకేం అక్కర్లా. ఏం అక్కరుంది? నువ్వు హాయిగా ఉండాలంటే నీకేం కావాలా? హిప్పో క్యాంపస్ బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు అదే అనుకుంటారు, ఇంకా మీరు నైట్ పడుకునేదాకా హిప్పో క్యాంపస్ వస్తుంది మీ మైండ్కి. లేదంటే ల్యాక్ ఆఫ్ స్లీప్లెస్నెస్, నిద్రలేమి, ఎంత భయంకరమో కదా. పక్కోడొచ్చి దోసుకొని పోయినా, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిన మనకి ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నాను నేను కూడా. ఎండాకాలంలో కరెంటు పోయి దోమలు వచ్చి మనల్ని ఇట్లా కుట్టి 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 పెడుతున్నా మేల్క రావద్దు మనకు. అది నిజమైన అదృష్టం అంటే. చెక్ చేసుకోండి, 2 రోజులు ట్రై చేయండి. పండుకోగానే అన్నీ బంద్ చేసేయాలి. ఏం బంద్ చేయాలా? ఆలోచనలు, డోర్లు కాదు. ఓకే, డిప్రెషన్స్ వస్తాయి. చూడండి, ఒక్క హిప్పో క్యాంపస్ కరెక్షన్ చేసుకుంటే ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయినప్పుడు రోగాలు రావు కదా. థింక్. అల్జైమర్స్ వస్తాయి. చాలామంది మనం వింటాం, పెద్దవాళ్ళు అల్జైమర్స్ వచ్చాయండి. మా అత్తయ్య గారికి అల్జైమర్ అండి, మా మామగారు చాలా పెద్దవారండి, 82 years అండి, అల్జైమర్తో బాధపడుతున్నారండి. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేకపోతే కూడా అల్జైమర్స్ వస్తాయి. ఊకి అరుస్తూనే ఉంటాడు తాతేజుకు నువ్వు కూడా పోతావు జాగ్రత్త.
సీక్రెట్ చెప్తున్నా. అరుస్తాడు బరాబర్, తాత అరవనికే ఉన్నాడు. నువ్వు కూడా కాస్త టైం ఇయ్యి తాతకి. ఎందుకంటే నువ్వు తాత అయినప్పుడు నీకు ఎవరైనా టైం ఇవ్వాలి కదా. పెట్టుబడి పెట్టు, తాతకి నువ్వు టైం ఇయ్యు, నాయనమ్మకి అమ్మమ్మకి టైం ఇయ్యు, పెట్టుబడి పెట్టు. మళ్ళీ నీకు ఇంకో నీ మనమండలో నువ్వు బతికేదాన్ని బట్టి, తినే తిండిని బట్టి, నీ హిప్పో క్యాంపస్ని బట్టి నువ్వు బతికేదాన్ని బట్టి నీకు నెక్స్ట్ జన్ నీకు టైం ఇస్తారు. హిప్పో క్యాంపస్ బాగా పనిచేయాలి, మంచి అలవాట్లు కలిగి ఉంటారు. 5 సులభమైనటువంటి మంచి అలవాట్లు కలిగి ఉంటే అమైగ్డాల్ అనబడే, అమైగ్డాల్ కూడా బ్యాడ్ కాదు, అది మంచిగా పనిచేస్తుంది. అమైగ్డాల్ ప్రశాంతంగా తను ఉన్న చోట్ల ఉండి చెప్పిన మాట వినుకుంటూ బాగా ఉంటుంది. దిస్ ఈజ్ ఐ వానా టెల్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు చాలా సిన్సియర్గా చేస్తారు మీరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను సరిగ్గా కూర్చుంటాను. రైట్ హ్యాండ్తో వృత్తం గీయాల. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటారు. సెల్ఫ్ కరెక్షన్ అబ్బా, ఎవరిని మేము కరెక్షన్ చేయం. నేను సాయి. రైట్ హ్యాండ్తో వృత్తం. మీ హిప్పో క్యాంపస్ మీరు రైట్ లోబ్ అండ్ ఫ్రంటల్ లోబ్, బ్యాక్ లోబ్, రైట్ లోబ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అన్ని హెమిస్ఫియర్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, ట్రయాంగిల్, ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్, సారీ, సర్కిల్, రెక్టాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. ట్రై కనబడాలి నాకు. బ్యూటిఫుల్గా మా సాయి ఎట్లాగ లైవ్ ఇస్తుంది, మీరు అందరు కనబడాలి ఇట్లా అనుకుంటూ. సర్కిల్, ట్రయాంగిల్, చిన్నపిల్లలంటే కూర్చోబెట్టి చేపించేయండి. సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్. సూపర్. చిన్నోడు బాగా చేస్తున్నాడు. చేయబెట్టా మంచిగా ట్రై చేయండి. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చేయకండి బాబోయ్. సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్. ఎస్, ఫెంటాస్టిక్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చూసి చెప్తా ఇక్కడ కూడా. ఒకటే వైపు కాకుండా ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని చెప్తా. కొంతమంది ముఖ్యంగా మన తెలుగు కుటుంబాలలో, హిందువుల్లో ఒక అలవాటు ఉంటుంది. పిల్లవాడు ఎడమ చేతితో తింటున్నాడు అనుకో, చిచ్చి వీడికి ఒక దరిద్రం అలవాటు ఉంది, మా ఇంట్లో వంట ఎవ్వరికి లేదని వాడిని కొట్టి రైట్ హ్యాండ్ నేర్పిస్తారు. అటు చేయకండి. రైట్ హ్యాండ్లో రాస్తే కరెక్టు, లెఫ్ట్ హ్యాండ్లో రాస్తే కరెక్టు కాదు, రెండు కరెక్టే. ఇటువైపు కనుక అలవాటు ఉంటే ఉండనివ్వండి. అప్పుడప్పుడు మనం ఏం చేయాలి, ఇది ప్రాపర్గా మనకు రావాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్తో, అంటే మీ ఏ డ్రాఫ్టింగో, మీ అఫీషియల్లో, లేదా మీ రికార్డ్సో కాదు చదువుకుంటున్న పిల్లలు, ఊరికే సరదా ఒక నోట్బుక్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో రాస్తూ ఉండండి. అట్లాగే రివర్స్ రాయడం ప్రారంభించండి. ఇవన్నీ నాకు తెలియకుండానే, నాకు కజిన్ ఉంటుంది, నా కజిన్ నా బెస్ట్ ఫ్రెండ్ కర్ణాటకలో ఉంటుంది, హొస్పేట్లో. ఆవిడ నేను లెటర్ రాసుకునే వాళ్ళం కన్నడ భాష రివర్స్లో. ఇప్పుడు కన్నడ రాయాలనుకోండి, ఇప్పుడు నేను రివర్స్ రాసిస్తున్నాను చూడండి మీకు ఎడమ చేతితో. ఇలా ప్రాక్టీస్ చేసా, ఇవేం తెలీదు, అందుకనేమో ఇట్లా కంత్రి అయిపోయినా. తెలియకుండా చేసినాను నేను చిన్నప్పటి నుంచి. మీరు ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. రాయండి, రివర్స్ రాయడం నేర్చుకోండి అక్షరాలు. లెఫ్ట్ హ్యాండ్తో అప్పుడప్పుడు రాయండి. ఎప్పటికీ మీ హిప్పో క్యాంపస్ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇన్ని రకాల యాక్టివిటీస్ నీకున్నప్పుడు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, నాకు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, నన్ను ప్రేమించలేదు, నన్ను అది చేయలేదు, ఇది చేయలేదు అన్న బాధ మనకు ఉండదు. అవన్నీ జుజుబీ తుతుంబర్ అనిపిస్తాయి మనకు. అనిపించాలి ప్లీజ్. ఖచ్చితంగా ఒక సడన్ ఏజ్ వచ్చిన ఉమెన్ ఎస్పెషల్లీ మనకు చెప్తున్నా, అనిపించాలి. ఇవన్నీ తుత్తుంబర్ అసలు మన ముందు. మనము ఆత్మస్వరూపం. నేను ప్రేమించడానికే పుట్టాను. నేను అంటాను రమా ఫర్ లవ్ అంటాను. నేను ప్రేమించడానికే పుట్టాను, ద్వేషించడానికి పుట్టలేదు అనుకోవాలి మనం. ఎందుకు అనుకోవాలంటే మన ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుంటుంది, మన బ్రెయిన్ చాలా బాగుంటుంది. బ్రెయిన్కి సరైన ఆహారాన్ని మనస్సు ద్వారా పంపిస్తూ ఉంటే అన్ని అవయవాలు చాలా బాగా పనిచేస్తాయి. ఏజింగ్ ప్రకారంగా మనకు వచ్చే సమస్యలను కూడా మనం ఆనందంగా స్వీకరించి అధిగమించగలుగుతాం. ఇదంతా మనకి ఎలా తెలిసింది? సైన్స్ అంటే ఏంటో కొంత అవగాహన చేసుకున్నాం, ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నాం, సదాలోచనలు, సద్భావనలు కూడా కలిగి ఉంటాం. చిన్న విషయాలు. ఇప్పుడు సక్సెస్ అయినటువంటి వాళ్ళ చాలామంది జీవితాలు ఉంటాయి. చాలామంది జీవితాలలో అసలు ఎంతో ఒక తాండాలో ఉన్న పిల్లలు, ఎక్కడో మారుమూలలో ఉన్న పిల్లలు, అసలు చదువు అంటే చాలా కష్టతరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు సెలబ్రిటీస్గా అయిపోతున్నారు. ఎలా అయ్యారంటే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ టార్గెట్నే ముందు పెట్టుకొని చెత్తనంతా తీసేసి
ఆ హిప్పో క్యాంపస్ మెమరీలో తమ లక్ష్యాన్ని మాత్రమే వేశారు. గతం తాలూకు చేదు అనుభవాలను కెలుక్కుంటూ పోతుంటే ఈరోజు కూడా బాధపడుతుంటే నిన్నటిలోనే మనం జీవించాల్సి వస్తుంది. అది ఎంత అమాయకత్వం! మార్చుటకు వీలు లేనటువంటి వాటిని మార్చడానికి ప్రయత్నించడం నా తరమా, నీ తరమా, మిత్రమా? అది ప్రకృతి. మార్చుటకు వేలే లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఒప్పుకో. ఎందుకంటే అంతకన్నా చేసేది ఏం లేదడ. ఏదో చేయాలని పోతూ ఉంటే మన శరీరము మనస్సు రెండూ డిస్టర్బ్ అవుతాయి. శరీరం ఫస్ట్ డిస్టర్బ్ కాదు ఫ్రెండ్స్, మనస్సు డిస్టర్బ్ అవుతుంది. మనస్సు ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది, నువ్వు బాధపడాలా, నువ్వు ఇప్పుడు డయాబెటిక్ని పిలవాలా, ఎందుకంటే నేను బాధపడుతున్నా అని చెప్తుంది. ఇది కంటికి కనబడింది చూసిరా, ఇంత దేహము అంత బ్రెయిన్ కంటికి కనబడని మనస్సుకు బానిస అయిపోయింది చూసిరా, ఇంత టూ మచ్ ఇది అనుకోండి మీరు. ఛీ, నేను నీకు బానిసైంది, నాన్ సెన్స్, బ్లడీ ఫుల్ గో అనండి. సరదాగా అనుకున్నా మనం హాయిగా ఉంటాం. ఆనందంగా హాయిగా ఉండడానికి మంచి ఫ్రెండ్స్, మంచి బుక్స్ రావాలి. మంచి బుక్స్ ఏ ఖరీదులో ఉన్నా, మంచి ఫ్రెండ్స్ ఏ ఏజ్లో ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నీ కులం ఉన్నా, నీ మతం ఉన్నా, ఎవరున్నా చేసుకోండి. కాలు మొక్కైనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకు చేయాలి? నువ్వు మంచిగా ఉండాలి కదా. అక్కడ మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయట్లేదు, మన సెల్ఫ్ హెల్ప్ అయిపోయి ఫ్రెండ్స్. సెల్ఫ్ హెల్ప్ అంతా సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ కోసమే. నేను ఒకటి మాట చెప్తాను, ఇంతకుముందు ఇక్కడ వెబినార్లు చెప్పాను లేదు. నీకు 5,000 ఏండ్ల వయసు ఇచ్చాడు అనుకో దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్, నీ పిల్లల్ని చదివిస్తావా? నీ పిల్లలకు ఫీజు కట్టి మొత్తం మనకి ఆస్తి మీద పేరు మీద రాస్తావా? నీ గుండెకి ఆన్సర్ చెప్పుకో. నీకు 5,000 ఏండ్లు, కాజీ లలిత హ్యాస్ 5,000 years ఏజ్. ఆలోచించుకో, గుండె దల్లు అంటది, కొడుకుని గట్టి పట్టుకొని పంటావు. అంతే, అన్ని అవసరాలే మనిషి జీవితం అంతా. ఇది కూడా నేను చెప్పాలి, అరిస్టాటిల్ చెప్పాడు. కౌటిల్యుడు మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవే అన్నాడు ఆయన. ఎకనామిక్స్ కూడా నా సబ్జెక్ట్ కాదు, నా ఇష్టం. నన్ను అడిగే నాతులు లేదు, అన్నీ చదువుకున్నా నేను, ఒకదాని తర్వాత పరీక్ష ఉద్యోగాల కోసం చదువుకోవాలి, జ్ఞానం కోసమే చదువుకున్నాను. హ్యాండ్స్ రేజ్ చేసి పెట్టేసారు ఆల్రెడీ మిత్రులు. ఓకే, ఇంతే. ఏదో మహాజ్ఞానినని చెప్పట్లేదు, వాక్ ద్వారా కొంతమందిని చేరాను అనుకుంటున్నాను. నేను గురువును కాదు, అసలే కాదు. నేను టీచర్ని కూడా కాదు. నేను నిత్య విద్యార్థిని. హ్యూమన్ లైఫ్ని, హ్యూమన్ బీయింగ్స్ని ప్రేమించే ఒక సాధకురాలిని. చాలా గొప్ప గురువులు ఉన్నారు. ముఖ్యంగా గిరిజా శంకర అని పిలువబడే మా అమ్మ నాన్న దివ్యాత్మల యొక్క జెనెటికల్ గ్రేట్నెస్ వలన మాత్రమే నేను ఇలా ఉన్నాను. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ మీకు నచ్చినవన్నీ మా అమ్మ నాన్న భిక్ష. నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా జ్ఞానం ఇచ్చిన అందరి గురువుల గొప్పతనం. నేను ఒక సాధారణమైనటువంటి స్టూడెంట్ని. ఐఆమ్ నాట్ ఎ టీచర్. ఇచ్చిపోవాలి అని వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాము. ఎందుకంటే ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి. ఇవన్నీ మనం సినిమాలలో వింటున్నాం, తప్పేం లేదు, మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. కనుక నేను కూడా వాక్కే నా ఆయుధం, స్వరం నా శక్తి, కలం నా ఆయుధం, సాహిత్యం నా ఊపిరి. నాకు నేనే ప్రశ్న, నాకు నేనే సమాధానం. దట్ ఈజ్ మై ఐడెంటిటీ. కనుక నాకు వచ్చింది మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎఫ్జి వాళ్ళు. అలాగే ఓపికగా విన్న మీలో ఉన్నటువంటి దివ్యాత్మలందరికీ కూడా నమస్కారములమ్మా. మీరు వింటేనే అందరికీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్నవాళ్ళు ఉంటే ఆశీస్సులు అందరికీ. మీరు విన్నారు కనుక నేను చెప్పాను. మంచి మాటలు వినడం వలన ఎంత మంచి జరుగుతుందో, మంచి మాటలు చెప్తూ ఉండడం వల్ల రివిజన్ అయ్యి లైట్గా ఉంటుంది. పాట ఉంది కదా సూపర్, నాకు ఆ పాట ఇష్టం ఉంది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అని. తర్వాత ఫుల్ బాటిల్ మనం ఎత్తక్కర్లే, మనం వాటర్ తెరిపిలు ఉంటాం, మనకు అవన్నీ ఎందుకు చెప్పండి కదా. 4 లీటర్ వాటర్ తాగినట్టుంది అంటే అయిపోయి మన సార్ గారికి కూడా కోపం రాకుండా. సో మంచి సాంగే, మంచిగానే ఉంటుంది ఏదైనా. బోలే షావుల గారితో ఒక పాట ఉంటుంది, ఆయన ఏం పాడతాడేమో అన్నది. అలా కాదు, ఆయనలో ఉన్న శక్తి, ఆ వెంటనే మాట్లాడి చెప్పగల శక్తి. ఎక్కడో మాబాదులోని పెనుగొండ అని వాడు చిన్న గ్రామంలో పుట్టాడు ఆయన. అందశ్రీ గారు మొన్న చనిపోతే రేవంత్ రెడ్డి గారు పాడేమో సార్, అందే ఎల్లయ్య. ఆయనకు అక్షరం రాదు తెలుసా, మీరు చాలామంది తెలుసు. అందశ్రీ గారికి ఆల్ రావు, సంతకం పెట్టరాదు. జయ జయ చల్ తెలంగాణ జననీ జయ కేతనం,
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఆ మన సాంగ్ని మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి అందశ్రీ గారు అన్ఎడ్యుకేటెడ్, సిద్దిపేట దగ్గర పెందుర్తి అనే చిన్న గ్రామంలో పుట్టిండు. నేనే మా నాన్నతో కలిసి పుట్టినా, చదువుకున్నా కనుక తెలిసినాయి నాకు. నీకు ఎట్ట టైం సరిపోతుంది ఇదే, ఇక వేరేది అవసరం ఏముంది చెప్పండి. మనం హాయిగా ఉంటాం, ఎవరిదాన్ని వెళ్తాం, పాజిటివ్గా మాట్లాడతాం. వాళ్ళు నెగిటివ్ చెప్పారనుకో, వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మనకి వేవ్ లెంత్ ఉండదు, కట్ చేసినంత ఉత్వం ఉండదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినాం అనుకో, మన అమెగ్డాల పెరిగిపోతుంది, మన కార్టిసోల్ పెరుగుతుంది. పాపం మన హిప్పో క్యాంపస్కి భయమే ఏటో దాక్కుంటుంది. మనం మన హిప్పో క్యాంపస్ కాపాడుకోవాలి. ఏడు స్వార్థమే, చెడు వినేది లేదు, చెప్పేది మంచిది స్ప్రెడ్ చేసుకుంటే వెళ్ళడం. మస్తు ఉంటే చెప్పనీకి అట్లా అయితే అది సంసారం అన్నాక ఎన్ని ఉంటాయి ఇక నడుస్తుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా అంతేనబ్బా ఆమె. మరి నువ్వు ఇది అడగాలి నీ ఆత్మని. నువ్వు ఆమె ఎన్నిసార్లు చెప్పినా అంతే. మరి నువ్వు ఒక్కసారి చెప్తే నీకు అర్థమవుతుందా? నువ్వేం తప్పులు చేయలేదా? నువ్వు ఋష్యశృంగురుడువా? నువ్వు అనసూయవా? కాదు కదా. మరి ఎందుకు ఊకే ఎదుటి వాళ్ళని అనడం కదా. చాలా మెన్ ఎట్లుంటారన్న టాపిక్ని పక్కన పెట్టి కిచ్ 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 చాలా చేస్తారు. ఏం చూస్తున్నా కొద్ది వాడికి సుఖం లేకుండా చేస్తారు ప్రాణానికి. బాబా చచ్చిపోతున్నా నేను అంటారు చూడు మగపిల్లలు కొంతమంది. కారణం ఇదే అన్నట్టు. కార్టీసులు పెంచుకుంటూ ఉంటారు, పొద్దు స్నానం పని చేస్తుంటారు, అన్నం తినకుండా ఛాయలు తాగుతుంటారు. వద్దు, అలా చేయకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, డ్రింక్ వాటర్, టేక్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎవ్రీథింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్. హెల్త్ అని చెప్పట్లేదు నేను, చూడండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్. థాట్స్ను శ్రద్ధ ఉందనుకోండి, బాడీ ఆటోమేటిక్ బాగుంటుంది, మనం అందంగా ఉంటాం. రామకృష్ణ ఎంత అందంగా ఉంటుంది? రష్మిక ఒకటి అందంగా ఉంటుందా ఏమి? రష్మిక చిన్నమ్మ, రామకృష్ణ పెద్దమ్మ. రామకృష్ణ నా ఏజ్. రామకృష్ణ అందంగా ఉందా లేదా? హిప్పో క్యాంపస్ మంచిగుందా ఇది? వాటి అర్థం చేసుకోవాలా. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. ఎవరి కోసం? తన కోసమే. ఎంత బాగా చేస్తుంది ఆమె. నువ్వు కూడా చెయ్యి. నేను ఏమైనా కాళ్ళు చేతులు కట్టేసిరా? కట్టేయలే కదా. నీకు బతకం వాళ్ళని వీళ్ళని అనుకుంటూ కూర్చుంటాం. నువ్వంటే నువ్వు కాదు ఫ్రెండ్స్, నేను ఊరికి అలా చెప్తాం కదా. జస్ట్ రాముడు మంచి వాళ్ళలాగా ఎగ్జాంపుల్ తీసుకోవడం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ టు లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కానీ మనకు టైం లేదు. ఓకే, రైట్. ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి చూడండి, చిన్న చిన్న వేయండి. ఇవన్నీ బ్రెయిన్ యాక్టివేషన్. ఇవి ముద్రలు కాదు. ముద్రల చెప్పే టీచర్ల గురించి నాకు సంబంధం లేదు. ఇది బ్రెయిన్ యాక్టివేషన్. బ్రెయిన్ యాక్టివేషన్ లెఫ్ట్ లోబ్ అండ్ ఫ్రంట్ లోబ్ పనిచేస్తానికి ఇలా ఉండాలి. కుదిరితే వీళ్ళకి తెలుసు, నేను ఊరికి ఎలా అనుకుంటుంటా. రెండుగా దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్. మనం బతుకున్నన్నాళ్ళు మనకు అల్జామర్స్ లేకుండా ఉండాలి కదా. చూడండి, ఇది హ్యాష్ ట్యాగ్ ఇట్లా అంటుంటారు పిల్లలు. దిస్ వన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తెలుస్తుందా? బాబా, బీ టు ద ఏ టు ద బీ టు ద ఏ, బాబా రివర్స్ బాబా. బ్రెయిన్ యాక్టివేషన్ ఇవన్నీ. ఇవైతే మనందరికీ తెలుసు చాలా బాగా. ఇది బాగా తెలుసు మీకు, ఇది అందరికీ బాగా తెలుసు. అంటే ఒకటి రెండు అన్ని ముద్రలు బ్రెయిన్ యాక్టివేషన్. ఇలా ఒకసారి ఇలా. ఇప్పుడు పంచతత్వాలు వాటి గురించి చెప్పట్లే నేను. ఫస్ట్ సెకండ్ ఇవన్నీ జస్ట్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఇలాంటి ఉండాలి. ఇది హ్యాష్ ట్యాగ్ వేస్తాం కదా. అల్జామర్స్ రాదు. సటన్ ఏజ్ వస్తున్నా కొద్ది బుక్స్ చదవండి. నాకు ఇప్పుడు ఏముంది నేర్చుకొని చేసేది ఏమైనా ఉందా? నో. మీరు ఎంతమంది అయితే కొత్త లాంగ్వేజ్లు నేర్చుకోనికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యారు, వాళ్ళందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ చేసుకొని మనం హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదు. మన జీవితాలు హాయి గడిచిపోతున్నాయి. మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కొత్త దాని గురించి థింకింగ్ మొదలైనప్పుడు పాత నైటీలు పోతాయి, పట్టు చీరలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సాయి అండ్ థ్యాంక్ యూ ఎఫ్జీ. క్వశ్చన్స్ ఏమైనా తీసుకుంటే తీసుకోతాలి. అర్థమైందా? ష్యూర్ మ్యామ్. Over to you, ఉన్నారనమాట. ముందే హ్యాండ్ రైస్ చేసేసారు, ఎందుకంటే టర్న్ రావాలనేసి. ఎక్సలెంట్ క్లాస్ ఫర్ హ్యుమానిటీ ఫర్ డైలీ లైఫ్. ఇంకా యాక్టివిటీస్ కావాలి, ఇంకా దీని గురించి డెప్త్ కావాలంటే 2 PM క్లాస్ జాయిన్ అవ్వడమే సింపుల్గా.